ప్రియులారా, దేవుడు గత కాలమంతా మనలందరినీ కాచి కాపాడి తన మహాకృప చేత, తన ప్రేమ చేత ఈరోజు ఆయన సన్నిధిలో మనలందరినీ చేర్చి ఆయన మాటలు వినటానికి దేవుడు మన పట్ల చేసిన మహా ప్రేమ కొరకై, కృప కొరకై ఆయన కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలని కుడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మరొక అంశం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇంతకుముందు చెప్పిన పాఠానికి కంటిన్యూషన్గా ఈ పాఠం ఉంటుంది. తేజోవాసుల త్యాగాలు అనే విషయం ఇంతకుముందు ఒక పార్ట్ వరకు నేర్చుకున్నాము. ఈరోజు పార్ట్ 2 మిగిలిన భాగాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. ప్రియులారా, అందరూ తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. అందరూ తల వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతినిత్యము మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి ఈ ఆదివారపు దినమున తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారి పునరుద్ధారపు దినమున మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. దేవా, కొన్ని మాటలు నాయన మా బ్రతుకు పుస్తకమైనటువంటి బైబిల్లో నుంచి ధ్యానించుకోవటానికి ప్రయత్నపడుచుండగా మాట్లాడుచున్న నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని ప్రసాదిస్తారని, అలాగే వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించేవారిగా, దేవా ఆ వాక్య ప్రకారం జీవించేవారిగా వారు నేను ఉండులాగున మీ సహాయం అనుగ్రహిస్తారని వేడుకుంటూ ఈ ఆరాధనంతట్లో మీ కృపతోడుగా ఉంచి సమస్తం సవ్యంగా మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, తేజోవాసుల త్యాగాలు ఏమిటి అనే విషయాల్ని మనం నేర్చుకుంటున్నాం. ఇంతకుముందు కొన్ని విషయాలు తెలియజేశా. తేజోవాసులు అంటే ప్రకాశవంతమైన ఎలుగులో నివసించేవారని, వారే వెలుగై ఉన్నవారని అనే విషయాలు మీకు తెలియజేశా బైబిల్లో నుంచి. తేజోవాసులు అంటే వెలుగులో ఉండేవారు, వెలుగై ఉన్నవారు. అందులో ప్రథమంగా మన తండ్రి అయిన దేవుడు, ఆయన మనందరికీ వెలుగు అని, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచున్నాడని బైబిల్లోని కొన్ని మాటల ద్వారా మనం నేర్చుకున్నాం. అలాగే ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడు క్రీస్తుల వారు, ఆయన కూడా నేను లోకానికి వెలుగు అని చెప్పాడు. నేను లోకానికి వెలుగు అని యేసుక్రీస్తుల వారు చెప్పారు. వెలుగు అని చెప్పినటువంటి వీరు తండ్రి కొడుకులు ఎంత త్యాగం చేశారో 6 అడుగుల మనిషి కొరకు పోయిన పాఠంలో మీకు తెలియజేశాను. ప్రియులారా, తమ జీవితం వారికంటూ ఆది లేదు, ముగింపు లేదు, కానీ తమ కాలమంతా వారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక ముందు కూడా ఆలోచించేది ఎవరి కొరకంటే కేవలం 6 అడుగులు ఉన్నటువంటి ఈ మనిషి కొరకే అని కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. పిల్లారా, వారి కాలాన్ని మన కొరకు వెచ్చించారు, వారి కష్టాన్ని మన కొరకు వెచ్చించారు. వారు చేసిన త్యాగం చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. ఎందుకు ఎంత త్యాగం చేశారు అని మనం ఆలోచిస్తే ఈ మానవాళి మీద తండ్రి కొడుకులు పెట్టుకున్న ప్రేమ అంత గొప్పది. మన మీద విధేయులుగా బతకనటువంటి, తిరుగుబాటు చేసినటువంటి ఈ మానవ సమాజం మీద తండ్రి అయిన దేవుడు, ఆయన ప్రియకుమారుడు అయినటువంటి క్రీస్తు వారు పెట్టుకున్నటువంటి ఉన్నతమైన ప్రేమ. పిల్లారా, అంత ప్రేమ ఉంది కనుకనే వారు తమ కాలాన్నంతా మన కొరకు వెచ్చించారు. అంత ప్రేమ ఉంది కనుకనే యేసుక్రీస్తుల వారు మన కొరకు మరణించారు, త్యాగం చేశారు. ఎందుకు త్యాగం చేయాలి ఆయన? ఎందుకు మరణించాలి మన కొరకు అంటే పిల్లారా, ప్రేమనే. అన్నిటికీ సమాధానము ప్రేమనే. ఆ ప్రేమ లేకపోతే తండ్రి మన కొరకు కష్టపడడు, కుమారుడు మన కొరకు కష్టపడడు. ప్రేమ మన మీద ఉంది కనుకనే మన కొరకు అంతగా కష్టపడ్డారు, అంతగా పరితపించిపోతున్నారు. ఈ రోజుకి మన కొరకు కష్టపడుతూనే ఉన్నారు. వారి త్యాగాలు అమోఘం. పిల్లారా, తేజోవాసుల త్యాగాలు మొట్టమొదటిగా మీకు తెలియజేశాను ఈ మాటలే. తండ్రి కొడుకులు వారిద్దరూ మన కొరకు ఆలోచించారు, త్యాగాలు చేశారు అనే విషయాలు మీకు తెలియజేశాను. అందుకే దాని కొనసాగింపుగా మరెవరు త్యాగాలు చేశారు అనే విషయాలు ఆలోచిద్దామనే ఆలోచనతో ఈ టైటిల్ ఇచ్చాను. ప్రియులారా, యేసుక్రీస్తుల వారు నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పారు కదా. వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారు తన శిష్యులను చూసి, తన మాటలు వింటున్నటువంటి ఆ సమాజాన్ని చూసి పలికిన మాట ఒక అద్భుతమైన మాట. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేయండి. మత్తయి సువార్త ప్రియులారా 5వ అధ్యాయం. యేసుక్రీస్తుల వారు తన మాటలు వింటున్నటువంటి శిష్యులను చూసి
ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు వింటున్న వారిని చూసి ఆయన పలికిన మాటలు చూడండి ఒకసారి. ఏమంటున్నాడో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. యేసుక్రీస్తు వారు ఏం పలుకుతున్నారో మనకు అర్థమవుతుంది. మీరు ఎవరు? క్రీస్తు బోధ వింటున్నటువంటి వారు. అక్కడ చుట్టూ జనసమూహం ఉంది. ఆయన బోధలు వింటున్నారు. ఆయన కొండెక్కి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన చుట్టూ అనేక మంది వచ్చి ఆయన బోధలు వింటున్నారు. అలాగే ఆయన ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు ఉన్నారు. వారందరినీ చూసి యేసుక్రీస్తుల వారు వింటున్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నేనే కాదు, యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు, నేను లోకానికి వెలుగు, నా తండ్రి లోకానికి వెలుగు. అలాగే నా మాటలు వింటున్నటువంటి మీరు కూడా లోకానికి వెలుగు అని చెబుతుంది. పిల్లారా, ఎవరికైనా అర్థమవుతుందా ఈ మాటలు? అంటే నిజంగా క్రైస్తవ సమాజానికి అయితే అర్థం కాలేదు పిల్లారా. క్రైస్తవ సమాజానికి ఈరోజు మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వారికి అయితే అర్థం కాలేదు కనుకనే ఈరోజు వారు చేసే క్రియలు అలా ఉన్నాయి. ఈరోజు మనం ఎలా ఉండాలి, ఒకనాడు క్రైస్తవులు ఎలా ఉన్నారో తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య సారాంశము, ఉద్దేశం పిల్లారా. మరి మీరు లోకానికి వెలుగై ఉన్నారని అన్నాడు యేసుక్రీస్తులో. మనల్ని చూసి, ఆ రోజున్న శిష్యులను చూసి మీరు లోకానికి వెలుగు అని అన్నారు. మరి లోకానికి వెలుగైనప్పుడు మరి మీ త్యాగాలేవి? మీరు తేజోవాసులు కదా. లోకానికి వెలుగు అంటే నేను ఎక్కడ వెలుగుతున్నానని మీరు అనుకోవచ్చు పిల్లారా. వెలుగు అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఈ వెలుగును గురించి కాదు మాట్లాడేది. ఈ లోకంలో ఎన్నో అబద్ధాలు, కల్పితాలు, కథలు ఎన్నెన్నో ఉన్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది పిల్లలు ఈ లోకము. అలాంటి లోకంలో ఉన్నటువంటి మీరు జీవవాక్యమును, సత్యవాక్యమును చేతపట్టుకొని మీరు లోకమందు జ్యోతుల వల్ల వెలగండి అని చెప్పాడు మనల్ని. జీవవాక్యం దేవుడు మాటలు 66 పుస్తకాలుగా రాయించాడు కదా. ఆ రోజు పలుకుతున్నటువంటి యేసుక్రీస్తుల వారు పలుకుతున్న మాటలు తండ్రి దగ్గర నేర్చుకున్న మాటలే. అంటే తండ్రి మాటలు సత్యముతో కూడినవి. ఆయన మాటల్లో సత్యమే ఉంటుంది కానీ అబద్ధం ఉండదు. జీవము కలిగినటువంటి ఆయన మాటలు మీరు చేత్తో పట్టుకొని ఈ లోకమందు జ్యోతుల వలె వెలుగుచున్నారు. అంటే లోకానికి నిజాలు చెబుతున్నారు కాబట్టి మీరే లోకానికి వెలుగు అని అంటుండు. ఇంతకుముందు మనం మార్కాపురంలో ఒక సెమినార్ చేశాం. దేనికి? ప్రపంచంలో జ్ఞానులందరూ మేము ఆకాశానికి ఎక్కి అక్కడ గూడు కట్టుకుంటాము, లేదంటే ఆకాశంలో ఏవో మనల్ని పోలినటువంటి జీవులు ఉన్నారు, బుద్ధ జీవులు ఉన్నాయి, కాబట్టి వారితో మనం స్నేహం చేద్దాము, మనం వారితో స్నేహం చేస్తే అనేక విషయాలు మేము తెలుసుకోవచ్చు, ఈ భూమి అంతరించినప్పుడు మనము కూడా అంతరిక్షంలోకి వెళ్ళి ఏదో ఒక గ్రహంలో నివాసం చేయొచ్చు అని పరుగులు తీస్తున్నటువంటి అబద్ధపు జ్ఞానులకు, అజ్ఞానులకు సరైన సమాధానం ఇచ్చే విధంగా మనం ఆ రోజు బుద్ధ జీవులు అనే పాఠం మనము తెలియజేసాం పిల్లారా. ఎందుకు? దేన్ని బట్టి? నా సొంత ఆలోచనలు కాదు, లేదంటే మీ మదిలో వచ్చినటువంటి ఆలోచన మనం చెప్పలేదు. బైబిల్లో ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడు, ఆ మాటలే మనం సమాజానికి తెలియజేశాము, ఒక వాస్తవాన్ని తెలియజేశాము. బుద్ధ జీవులు అనేవి ఈ లోకంలో లేవు. మనము తప్ప ఈ భూమి మీద నివసించటానికి దేవుడు నిర్మించినది ఒక మనిషిని తప్ప మనలాంటి జీవులు ఇక ఈ ఆకాశంలో లేవు అని వాక్యం ద్వారా మనము రుజువు చేసాం ప్రియులారా. అంటే మనము వెలుగుతున్నామా? మనము వాక్యం ద్వారా వెలుగుతున్నాం ప్రియులారా. ఈ అబద్ధంలో మగ్గిపోతున్నటువంటి సమాజానికి వాస్తవాలు తెలియజేస్తున్నాము, వాస్తవాలు సత్యాలు తెలియజేస్తున్నాం కనుకనే మనల్ని కూడా వెలుగు అన్నాడు దేవుడు. అందుకే వెలుగు అంటే మనం ఇప్పుడు సూర్యుని వెలుగులో కూర్చున్నట్టుగా దాని గురించి మాట్లాడటం లేదు. ఈ సమాజం అంతా అబద్ధం అనే చీకటిలో మగ్గిపోతూ ఉంది, అజ్ఞానం అనేటువంటి చీకటిలో మగ్గిపోతూ ఉంది. మరి ఇలాంటి సమాజానికి ఒక సత్యాన్ని తెలియచేయటమే వెలుగు ప్రియులారా. దేవుని మాటలే వెలుగు మనిషికి. నీ మాటలే నా పాదములకు దీపము అని అన్నాడు భక్తుడు. ఎందుకు? దేవుని మాటలు మనిషికి పాదాలకు ఎలా దీపాలైతాయి? ఇదే ప్రియులారా. ఒకవేళ సత్యం తెలియదనుకో, నువ్వు కూడా శాస్త్రవేత్త చెప్పాడు, కొంతమంది విజయవాడలో చంద్రుని మీద స్థలాలు కొన్నారంట. ఎందుకు? అబద్ధంలో ఉన్నారు గనక, సత్యం తెలియదని గనక, చీకటి వారిని కమ్మింది గనక, చీకటిలో వాళ్ళు నడుస్తున్నారు గనకనే వాస్తవం ఎందుకు వారికి తెలియదు గనక, అందుకే చంద్రుడి మీద ప్లాట్లు కొన్నారు వాళ్ళు. భూమి మీద ప్లాట్లు కొనుక్కుంటే ఏదన్నా నీకు ఉపయోగం ఉంది, నీకు నివసించడానికి ఒక ఇళ్ళను కట్టుకోవచ్చు. చంద్రుని మీద కట్టుకుంటే నువ్వు వెళ్ళగలవా? నువ్వు నివాసం చేయగలవా? సరే నువ్వు వెళ్ళినా కానీ ఆయన నిర్మాణం కట్టుకొని నువ్వు నివసించటానికేనా?
కనీసం వివేచన కూడా లేకుండా చేస్తారు ప్రియులారా. ఎందుకంటే అంధకారంలో ఉన్నారు గనక. మనం ఈ లోక సంబంధమైన వెలుగులో లేకపోతే ఎలా గుంటలో పడతామో వెళ్ళి, అలానే వాక్యం అనే వెలుగు లేకపోతే నరకం అనే అగ్నిగుండంలో పడిపోవటం ఖాయం. దేవుని మాటలు మనలో ఉండవు గనుక చివరికి వెళ్ళి మనము అగ్నిగుండంలో, నిత్యము కాలే అగ్నిగుండంలో పడిపోతాం. ఈ లోకంలో అబద్ధాల్లో మగ్గిపోయి మనము కూడా చివరికి దేవునికి కాకుండా పోయి అగ్నిగుండంలో పడిపోతాం ప్రియులారా. అందుకే సత్యం అనేది మన పాదములకు వెలుగు, మనల్ని సత్య మార్గంలో నడిపిస్తుంది, దేవుని వద్దకే నడిపిస్తుంది. మరలా పక్కన చూపులు చూపించదు, లేదంటే ఈ లోకం వైపు చూపించదు. జ్ఞానులు చెప్పారు అది కరెక్టే అయి ఉండొచ్చు అని మనం మరలా భ్రమలో మనను ఉంచదు. సత్యము మనల్ని వెలుగులో, ఒక వెలుగులో ఏ విధంగా అయితే మనము క్లిస్టర్ క్లియర్గా చూస్తూ నడుస్తామో, అలాగే వాక్యం తెలిసిన వాడు కూడా అటు ఇటు ఏమాత్రం తొలగిపోకుండా దేవుడు చూపిన మార్గంలోనే నడుస్తుంటాడు. వెలుగు సంబంధి గనక, వెలుగు ఉంది గనక తన పాదములకు దేవుని మాటలు వెలుగుగా ఉన్నాయి గనుకనే అటు ఇటు కదలకుండా. కొంతమంది చూడండి, రారు, దేవుని సన్నిధికి రారు, ఇష్టపడరు. ఆ దేవుని మాటలు ఉన్నప్పుడు బాగా బూస్టప్ అయిపోతారు, బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత ఇంటికి పొంగాలనే మరలా లోకంలో ఉండే అన్నీ గుర్తుకొస్తుంటాయి. అయ్యో నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్య ఉంది, రేపు పెళ్ళి ఉంది, ఎల్లుండి పని ఉంది, ఇవన్నీ నేను చేసుకోవాలి, ఇంకెక్కడ కుదురుతుంది, నా వల్ల కాదు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు పిల్లల. కారణము వారిలో వెలుగు లేదని గనక, వారిలో సత్యం లేదు గనక, దేవుని మాటలు లేవు గనకనే ఇవన్నీ అడ్డంకులుగా ఏర్పడి చివరికి దేవుని సన్నిధి కూడా రాలేనటువంటి పరిస్థితి ప్రియులారా. ఈ వెలుగు చాలా అవసరం మనకు. ఈ భూమి మీద మనము మన కార్యాలు జరిగించడానికి వెలుగు ఎంత అవసరమో, అలాగే వాక్యం అనే వెలుగు కూడా మన పరలోకపు కన్న తండ్రి దగ్గరికి చేరటానికి చాలా అవసరం ప్రియులారా. ఆ వెలుగులోనే మనం నడవాలి. అదే మనము క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా మనము చెబుతున్నాం. సత్యాన్ని తెలియజేస్తున్నాం ఈ సమాజానికి. అబద్ధంలో మగ్గిపోతున్నటువంటి ఈ క్రైస్తవ సమాజానికి, లేదంటే ఈ మానవాళ్ళందరికీ మనం వాస్తవాలు వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా చెప్పి చూపిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా వెలుగంటే ఎలాంటిది అనేది. వెలుగు సంబంధులు, మీరు లోకానికి వెలుగు. లోకము అబద్ధంలో ఉంది కనుక అబద్ధం నమ్ముతున్న ప్రతి ఒక్కరికి మీరు సత్యం చెప్పాలి నాన్న. కాబట్టి మీరే వెలుగు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు పిల్లారా. ఇప్పుడు మన పాఠము తేజోవాసుల త్యాగాలు. మనము కూడా తేజోవాసులము కదా, మనము కూడా వెలుగులో నివసించేవారేమి కదా, మనము కూడా వెలిగే ఉన్నాం కదా. మరి మనలో ఏమన్నా త్యాగాలు ఉన్నాయా అనేదే మనం ఆలోచిద్దాం పిల్లారా. ఎందుకు ఈ టైటిల్ పెట్టానంటే, పరలోకపు కన్న తండ్రి తేజోవాసుడు త్యాగం చేశాడు. యేసుక్రీస్తుల వారు తమ జీవితాన్ని త్యాగం చేశాడు. మరి మనల్ని కూడా వెలుగు అని అన్నాడు గనక, మరి క్రైస్తవులు త్యాగాలు చేశారా లేదా అనేది మనము చూడాలి పిల్లారా. మరి మొదట ఆయన ఏర్పరచుకున్నాడు కదా, 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు యేసుక్రీస్తుల వారు. 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకుని వారిని లోకానికి వెళ్ళి ప్రకటించమని చెప్పాడు. మరి వారిలో ఏమైనా త్యాగాలు ఉన్నాయా? యేసుక్రీస్తుల వారు ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఏమైనా త్యాగాలు ఉన్నాయా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, నిజంగా వారు కూడా ప్రారంభంలో కొంచెము బొంకినా తర్వాత వారి త్యాగాలు అమోఘం ప్రియులారా. వారు చాలా గొప్పగా త్యాగం చేశారు. ఎవరి కొరకు? వారి భార్య పిల్లల కొరకు కాదు, లేదంటే వారి లోకంలో ఉన్నటువంటి బంధుమిత్రుల కొరకు కాదు, దేవుని కొరకు. దేవుని కొరకు వారు త్యాగాలు చేశారు. ఒకరోజు యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు ఒక ధనవంతుని చూసి, ధనవంతునికి ఒక వాస్తవాన్ని యేసుక్రీస్తుల వారు చెబుతున్నప్పుడు, అప్పుడు పేతురు గారు వెంటనే అందుకొని ఒక మాట చెబుతాడు. పేతురు గారు ఎవరితో? ప్రభుల వారితో ఒక మంచి మాట పలుకుతాడు. ఏం మాట పలుకుతాడు ఒకసారి చూడండి పిల్లారా. మార్కు సువార్త ఒకసారి చూడండి. పేతురు గారు పలుకుతున్న మాటలు ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం పిల్లారా, 28వ వచనం నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. పేతురు గారు చెబుతున్నారు పిల్లారా, మేము సమస్తమును విడిచిపెట్టి, అదే త్యాగం అంటారు దాన్ని. ఎవరి కొరకు విడిచిపెట్టావు పేతురు గారు? నా పిల్లల కోసమనే, నాకు ఇచ్చిన గర్భఫలాల కోసము వారి పేరున, ఇదిగో పెద్దోడి పేరున ఇంత, చిన్నోడి పేరు మీద ఇంత, పెద్దమ్మాయి పేరు మీద ఇంత, చిన్నమ్మాయి పేరు మీద ఇంత ఆస్తులు రాసేయడం కాదు ప్రభువా, నీ కొరకు
ప్రభువా, మీ కొరకే సమస్తాన్ని మేము విడిచిపెట్టేశాము, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి ప్రభువా అని పేతురు గారు చెబుతున్నారు. పిల్లరా, ఏమన్నా పేతురు గారు అతిశయోక్తిగా చెప్పుకుంటున్నాడు? ఇది ఏమి చెయ్యకుండా, ఏమీ విడిచిపెట్టకుండా పేతురు గారు ఏమన్నా అతిశయోక్తితోటి చెబుతున్నాడు ఈ మాటలు? ఆలోచిద్దాం పిల్లరా. మనము చదువుతుంటాం, నేను అది చేశాను ఇది చేశాను, చేయకపోయినా మనుషుల మధ్య మాటలు పిల్లరా మనకు తెలుసు. ఏమి చేయకపోయినా నేను అదిగో పలానా వాడికి జాబ్ ఇచ్చింది ఎవరో తెలిసిన నేనే, నా వల్లనే అతనికి జాబ్ వచ్చిందని మనం చెప్పుకుంటాం. నీ వల్ల జాబ్ వచ్చిందనే సంగతి అతడు చెప్పాలా, నీవు కాదు చెప్పాల్సింది. కానీ మనం మాత్రం గొప్పలకి వెళ్ళిపోతాం పిల్లరా. మనం ఏమి చేయకపోయినా అంతా నేనే చేశాను, నేనే కానీ లేకపోతేనా వాడి పరిస్థితి ఏమైపోయేదో, వాడు ఏమాత్రం జీవించేవాడు కాదు, వాడు ఎన్నో కష్టాల్లో ఉంటే నేను ఆదుకున్నాను అని మనం గొప్పలు చెప్పుకుంటాడు పిల్లరా. అలా కాదు, పేతురు గారు అంటున్నారు, పేతురు గారు ప్రభువా మీ కొరకు మేము సమస్తాన్ని విడిచిపెట్టాం ప్రభువా అని అంటే ఒకసారి ఆలోచిద్దాం పిల్లరా. నిజంగా చేశారా వాళ్ళు? నిజంగా పేతురు గారు మిగిలిన శిష్యులు అలా చేశారా అని మనం ఆలోచిస్తే పిల్లరా, అదే మార్కు సువార్త 1వ అధ్యాయం చూడండి. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకొని ఇంక సువార్త ప్రకటించడం ప్రారంభిస్తారు. అప్పటికి శిష్యుల్ని ఇంకా ఏర్పాటు చేసుకోలేదు. ఏర్పాటు చేసుకోకుండా బయలుదేరినప్పుడు అప్పుడు వీరిని చూస్తారు, అంద్రేయను, పేతురు గారిని, అలాగే యోహానును, యాకోబును. వీరిని చూసి వీరిని పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారో ఒకసారి చూడండి పిల్లరా. పేతురు గారు ఊరికే చెప్పలేదు ఇక్కడ. పేతురు గారు ఊరికే ఏదో మాటలు బాగున్నాయి గనక మేము ఇచ్చేసాం ప్రభు అని చెప్పుకోవటం లేదు పిల్లరా. వారు చేసినదే చెబుతున్నారు. ఏం చేశారో ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు వారు ఆ సువార్త ప్రకటిస్తున్న క్రమంలో వారిని పిలిచాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం నుంచి నేను చదువుతున్నా, 20వ వచనం వరకు చదువుతాను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు అంద్రేయు సముద్రములో వలవేట చూసెను. వారు జాలరులు ఇంకా ఉదయం లేచినప్పటి నుండి ఇంకా సాయంత్రం వరకు వాళ్ళ ఆలోచనలు ఏమిటి? చేపలు పట్టుకోవాలా, అమ్ముకోవాలా, వారి జీవనము గడుపుకోవాలా, అదే వారి ఆలోచన. అంటే మిగతా వారు ఏ విధంగా తమ జీవితాల్లో తమ జాబులు చేసుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ అదే క్రమంలో ఉంటామో ప్రతి ఒక్కరం పిల్లరా. ఆ రోజు వాళ్ళు జాలర్లు గనక వారిది వృత్తి అది గనక వారు అదే పనిలో ఉన్నారు పిల్లరా. అప్పుడు ఆ వారు చేపలు పడుతున్న క్రమంలో యేసుక్రీస్తుల వారు పిలిచారు వారిని పిలిచినప్పుడు 17వ వచనం నుంచి, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషుల్ని పట్టు జాలర్లుగా చేసేదనని వారితో చెప్పాను. మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. ఇప్పటి వరకు మీరు తినడానికి అవసరమైనటువంటి ఈ చేపలను పడుతున్నారు, ఈ చేపలు పట్టుకొని సంపాదించుకుంటున్నారు, మీరు మీ కుటుంబాలు బ్రతుకుతున్నాయి, బాగానే ఉంది. అయితే పేతురు, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నాను తెలిసిన? మనుషులను మీరు పట్టాలి. మనుషులను, చేపలను కాదు, సముద్రంలో చేపలు కాదు, చెరువులో చేపలు కాదు, నువ్వు లోకంలోనికి వెళ్ళి ఈ మనుషులను పట్టాలి. అంటే మనుషులను పట్టాలంటే పట్టాలి పిల్లరా. ఎవరు కట్టు లేకుండా తిరుగుతున్నారు, ఎవరు ఇష్టానుసారంగా స్వేచ్ఛాపరులుగా తిరుగుతున్నారు ఈ లోకంలో ప్రతి మనిషి పిల్లరా. మరి ఎటు పడితే అటు తిరుగుతున్నటువంటి ఈ మానవాళిని పరలోకపు కన్న తండ్రి వైపు తిప్పాలనా లేదా? అదే చదువుతుండే యేసుక్రీస్తు వారు, మీరు మనుషుల్ని పట్టాలి, కాబట్టి మనుషులను పట్టే జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను కనుక నా వెంబడి రండి అని యేసుక్రీస్తు వారు పేతురు గారితో చెప్పారు పిల్లారా. అప్పుడు ఏం చేయాలి? ప్రభువా, మాకు ఇది జీవనాధారము, ఈ జాబు లేకపోతే మా పరిస్థితి ఏంది ప్రభువా? మనుషులను పట్టినా ఉపయోగం ఏముంది? మనుషులను పడితే ఏం ఉపయోగము? ఈ చేపలను పట్టుకుంటే 4 రూపాయలు వస్తాయి, మేము మా కుటుంబాలు జీవించవచ్చు అని సమాధానం చెప్పలేదు. ఈరోజు ఎక్కువ మంది ఇలాంటివే చదువుతుంటాం పిల్లరా. ప్రతి ఒక్కరిని జాబు కావాలని ప్రార్థన చేస్తాము, ఆ జాబులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ పోవాలని మనం ప్రార్థన చేస్తాము. కానీ వీరు ఇక్కడ చూస్తుంటే పిల్లరా, వాళ్ళు ఏమాత్రం జాబు గురించి ఆలోచించలేదు. పేతురు, అంద్రేయ ఏమాత్రం తమ జాబు గురించి ఆలోచించలేదు పిల్లరా. చూడండి ఆ మాట 18వ వచనం పిల్లరా, వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఎంత ఆశ్చర్యము, ఎంత త్యాగమో ఆలోచించండి పిల్లరా. వెంటనే వారు, యేసుక్రీస్తుల వారు అలా పలికారు, మిమ్మల్ని మనుషులు బట్టే జాలర్లుగా చేస్తాను, నా వెంబడి రమ్మంటే ఆలోచించలేదు రెండో విధంగా. ఒకవేళ నేను ఇప్పుడు యేసుక్రీస్తుల వారితోటి పోతే నేను ఎలా బ్రతకాలి, నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అని ఆలోచన అనేది వారికి రాలేదు. ఈరోజు మనమైతే ఆలోచిస్తాం పిల్లరా, ఆలోచిస్తాం. మనం నిజంగా చదువుతున్నాం కదా, అది నాతో సహా, ఇది లేకపోతే నేను ఎలా బ్రతకాలి, జాబు లేకపోతే నేను ఎలా బ్రతకాలి అని మనం ఆలోచిస్తాం పిల్లరా.
అందుకే మనము ఇలాంటి పాఠాలు విని మనం నేర్చుకోవాలి. దేవుని కొరకు గొప్పవారిగా ఎదగాలంటే భక్తులు చేసిన జీవితాలను మనము తొంగి చూడాలి. వారు ఎలా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు ఎలా చేశారు అని మనం చూస్తే అప్పుడు మనము కూడా వారిలాగా చేయటానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మనము కూడా వారంత గొప్పవారిగా దేవుడు తీర్చిదిద్దుతాడు పిల్లారా. అందుకే ఇలాంటి విషయాలు మీకు తెలియజేస్తున్నాం. వెంటనే వారు ఏమాత్రము తాము చేస్తున్న జాబ్ గురించి ఆలోచించకుండా తమ వల్లలు అక్కడ పడేసి ప్రభువుని వెంబడించారంటే పిల్లారా. ఇదే త్యాగం, ఇదే త్యాగం పిల్లారా. అందుకే పేతురు గారు ఆయన చెప్పగలిగారు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా అని అన్నారు. ఊరికే మాటలు చెప్పలేదు, కథలు చెప్పలేదు, వాస్తవాలే చెప్పాడు. ఎప్పుడైతే ప్రభువు పిలిచాడో వెంటనే వారు బయలుదేరారు కనుకనే నేను విడిచిపెట్టి వచ్చేసాం ప్రభువా అని అన్నారు పిల్లారా. మరి మిగిలిన శిష్యులు కూడా 19-20 వచనం చూద్దాం పిల్లారా. ఆయన ఇంక కొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి. వీరు కూడా జాలరులే, వీరు కూడా చేపలు పట్టేవారే, వారి వృత్తి కూడా పిల్లారా. అప్పుడు వారు తమ వలలు బాగు చేసుకుంటుంటే వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వీళ్ళు జాబే కాదు, అక్కడ తండ్రి ఉంటే నా తండ్రిని ఎలా అని ఆలోచించలేదు పిల్లారా. తండ్రిని అక్కడ పనివానికి అప్పచెప్పేసి వీళ్ళు ఈ క్రీస్తుని వెంబడించారు, ప్రభువుని వెంబడించారు. ఎవరు? యోహాను గారు, యాకోబు గారు, అన్నదమ్ములు ఇద్దరు. వారిద్దరు పిల్లారా పిలవంగానే బయలుదేరారు, తండ్రిని విడిచిపెట్టారు, తమ జాబుని విడిచిపెట్టారు పిల్లారా. ఇది కాదా త్యాగము? ఇదే త్యాగము. క్రీస్తు కొరకు త్యాగం అంటే ఇవే పిల్లారా, ఇవే త్యాగము. ప్రభువా నాకు ఇప్పుడే జాబ్ వచ్చింది, నేను జాబ్ చేసుకోవాలి, కొంచెం టైం అయిపోయిన తర్వాత నేను వచ్చి నీ సేవలో ఉంటాను, నాకు రిటైర్మెంట్ వచ్చిన తర్వాత నీ సేవలో ఉంటాను అని చెప్పటం లేదు పిల్లారా. మనమైతే చాలామంది సాకులు ఇవే. ప్రస్తుతానికి జాబ్ చేయాలి, మనము ఎంతో కొంత కూడగట్టాలా, 4 రాళ్ళు వెనకేయాలా. 4 రాళ్ళు వెనకేసిన తర్వాత మన మోకాళ్ళు నడుములు అన్నీ ఇరిగిపోయిన తర్వాత, అన్నీ అరిగిపోయిన తర్వాత ప్రభువా ఇదిగో నీ సన్నిధికి వచ్చాను, నేను ఇక నీ సేవలోనే ఉంటాను అని అంటే ఏం ఉపయోగించుకోకుంటాడు పిల్లారా. యవనస్తులకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. యవనస్తులకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఎలాంటి వారిని పెళ్లి చేయాలి? యవనస్తురాలనే తీసుకొచ్చి పెళ్లి చేయాలి. ఒక యవనస్తురాలికి యవనస్తుడు భర్త కావాలి, అలాగే యవన భార్య కావాలి పిల్లారా. అలా కాకుండా మోకాలు చిప్పలు ఇరిగిపోయిన తర్వాత, ఇంకా కళ్ళు కనపడకుండా, మాట్లాడడం సరిగా రాకుండా, బాగా పండు ముసలిగా అయిపోయిన తర్వాత అప్పుడు వారిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆ దాంపత్య జీవితం ఎలా ఉంటుంది పిల్లారా? ఆలోచించండి. ఆ భర్త, పెళ్లి చేసుకున్నటువంటి భర్త ఆ భార్యతో ఎలా సుఖంగా ఉండగలడు? అలాగే భార్య ఎలా సుఖంగా ఉండగలదు అలాంటి ముసలి భర్తతోటి? ఉండలేరు పిల్లారా. అలానే మనము కూడా పిల్లారా దేవుడు పిలిచినప్పుడే, అవకాశం ఉన్నప్పుడే మనం పని చేయాలి. అంతేగాని నాకు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నేను వచ్చి పని చేస్తానంటే అది కుదరదు పిల్లారా. నాకు రిటైర్మెంట్ అయిన తర్వాత నేను వచ్చి నేను నీ పనిలో ఉంటాను ప్రభు అంటే దేవుడు ఏం చేసుకోగలడు? నువ్వు మాట్లాడటానికి నోరు సరిగా రాదు, ఎందుకంటే ఓల్డ్ ఏజ్ అయిపోయినావు కదా, ముసలి వాళ్ళం అయిపోతున్నాం కదా. మరి అప్పుడు నువ్వేం మాట్లాడగలవు? గట్టిగా మాట్లాడగలవా? నిలబడాలంటే కాళ్ళు నిలబడవు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ వస్తాయి, కూర్చోలేము. లేదంటే 4 గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిద్దామన్నా మనం వెళ్ళలేని పరిస్థితి పిల్లారా. ఇంకా దేవుడు ఏ విధంగా మనల్ని ఉపయోగించుకోలేడు పిల్లారా. ఎందుకు ఈ మాటలు చెబుతానంటే చాలా మంది సాకులు చెప్పేవి ఇలానే ఉంటాయి. ప్రభువా నాకు జాబ్ వచ్చింది, అది ముందు ముగించుకోవాలి. జాబ్ రానంత వరకేమో దేవుడా జాబు అని మనం ప్రార్థన చేస్తాం. జాబ్ వచ్చిన తర్వాత దేవుని సన్నిధికే దూరం అయిపోతాం. అది చాలా ఘోరం కదా, చాలా ఘోరం. అవి త్యాగాలు ఎలా అయితే పిల్లారా? అవి త్యాగాలు కదా. నువ్వు నీ కుటుంబం కొరకు త్యాగం చేసినావు, దేవుణ్ణే త్యాగం చేసి పక్కన పెట్టేసినావు. అలా ఉండకూడదు పిల్లారా. క్రైస్తవం ఈరోజు మారిపోయింది. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనో అది పక్కన పెట్టేసి ఇంపార్టెంట్ లేని వాటి కొరకు ప్రాకులాడుతుంది ఈరోజు క్రైస్తవం పిల్లారా. అవసరం లేని దాని కొరకు ప్రాకులాడుతుంది కానీ అవసరమైన దాని కొరకు మాత్రం ఏ మాత్రం ఆలోచించడం లేదు. కానీ ఆ రోజు అపోస్తులు చూస్తే వారికి అర్థమైపోయింది జీవితం పిల్లారా. వారికి ఏది కావాలనో వారికి అర్థమైపోయింది. అందుకే ఏ మాత్రం ఆలోచించలేదు, జాబ్ గురించి ఆలోచించలేదు. నేను ఇప్పుడే 2 ఎడ్లు కొన్నాను ప్రభువా, అవి చూడాలి, అవి పని చేస్తున్నాయో లేదో అని సాకులు చెప్పలేదు అపోస్తులు.
లేదంటే నాకు పెళ్ళయింది ప్రభువా, నేను సుఖంగా నా భార్యతో గడపటానికి నాకు టైం ఇవ్వు ప్రభువా అని అని చెప్పలేదు. నా తండ్రి చనిపోయాడు ప్రభువా, నా తండ్రిని పాతి పెట్టుకోవటానికి నాకు సెలవు ఇమ్ము ప్రభువా అని అడగలేదు ఈ అపోస్తులు పిల్లరా. ఏ కారణాలు చెప్పకుండా ప్రభువు పిలిచిన వెంటనే ప్రభువును వెంబడించారు పిల్లరా. ఆ జబదేయి కుమారులైతే తమ తండ్రిని కూడా అక్కడే విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించారు పిల్లరా. ఇవే త్యాగం అంటే. త్యాగం అంటే ఇదే. పేతురు గారు చెప్పారు కదా, సమస్తమును విడిచిపెట్టి వచ్చాము ప్రభు అని. నిజంగా విడిచిపెట్టారంటే విడిచిపెట్టారు పిల్లల వాళ్ళు. విడిచిపెట్టారు కనుకనే వాళ్ళు ఆ విధంగా చెప్పారు. అలాగే అపోస్తులైన పౌలు గారు మనం చూస్తే ఆయన ఏం చెప్పారు, ఆయన ఏం చేశారు? పౌలు గారు చెబుతున్నారు, శిష్యుల జీవితాలు, క్రీస్తును నమ్మినటువంటి వారి జీవితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవాలి పిల్లరా. తెలుసుకుంటే మన జీవితాలు కూడా బాగుపడతాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనం నుంచి నేను చదువుతాను, ఒకసారి చూడండి పిల్లరా. అపోస్తులైనటువంటి పౌలు గారు ఏ విధమైనటువంటి త్యాగం చేశాడు అనేది. నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నష్టముగా ఎంచుకొనుచున్నాడంట ఆయన. ఇదేంది విచిత్రంగా? ఎవరమైనా సరే మనం లాభం సంపాదించుకోవాలి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి మనము లాభం సంపాదించుకుందాం రండి అని మనం చెప్పుకుంటాం పిల్లరా. మనం జాబులు చేసేది ఎందుకు? అందుకే మనం లాభం సంపాదించాలనేనా కాదా? లాభం సంపాదించాలనే. కానీ ఇక్కడ పౌలు గారు మాత్రం పిల్లరా ఏమంటున్నానంటే, నేను సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను. అంటే ఈ లోకంలో నాకు ఏవైతే లాభకరములుగా ఉన్నాయో, ఈ లోకంలో ఏవైతే నాకు లాభకరములు ఉన్నాయో వాటన్నిటిని నేను విడిచిపెట్టేశాను, త్యాగం చేశాను, వాటిని నష్టముగా ఎంచుకొనిచున్నాను అని చెబుతుండే పిల్లారా. నిజంగా పౌలు గారు అలా చేశారంటే చేశారు పిల్లారా. ఆయన ఇంకా మాట్లాడుతూ 9వ వచనం చూస్తే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడునై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లోని నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడునై ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఏవి? ఈ లోకంలో ఉన్న వాటిని. ఒక బోధకురాలు చెప్పింది, మీరు విన్నింటారేమో ప్రియులారా. ఒక బోధకురాలు, ప్రభువా నాకు అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక బంగారు కడ్డీ దొరకాలి ప్రభువా అని ప్రార్థన చేసిందంట. అలా వెళ్తుండగానే ఒక బంగారపు గొలుసు దొరికిందంట. ఎవరికి? ఒక బోధకురాలికి. అంటే బంగారం విలువ ఆమెకు అర్థమైపోయిందా? బైబిల్ పట్టిన బోధకురాలే, ఎవరో కాదు. బైబిల్ రోజు బోధించామే. ఆమెకేమర్థమైందంటే ఈ లోకంలో ఉన్నవి చాలా అమృతంగా, చాలా గొప్పగా కనపడిపోయినాయి. కానీ అపోస్తులైన పౌలు గారికి మాత్రము పెంటతో సమానముగా ఎంచుకున్నాను అంటున్నారు. వేటిని? ఈ లోకంలో మనుషులు వేటినైతే విలువ గలవి, ఇవి నాకు అవసరము, ఇవి నాకు ప్రయోజనకరము అని అనుకుంటాడో పిల్లరా, వాటన్నిటినీ అపోస్తులైన పౌలు గారు వాటిని నష్టపెట్టుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. అంటే మనము అది విసర్జించే పదార్థం కదా, ఆ విసర్జించిన దాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకోం కదా. అంటే ఒక బంగారము, ఒక వెండి, ఒక ధనము. పిల్లరా, మనము తెలియక చాలా విషయాల్లో మనము పొరపడతాం పిల్లరా. నిజంగా చదువుతున్నాం కదా. ఒక ధనం, అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మీరు భూమి యందు ఏమాత్రం ధనమును కూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మట వేయబడుతుంది. దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. అందుకే మీరేం చేయాలో తెలిసిన, పరలోకమందు ధనమును కూర్చుకోండి, అక్కడ ఎవ్వరు నష్టపరచరు, అది మీకు లాభము అని యేసుక్రీస్తుల వారు బోధ చేసేటప్పుడు చెప్పారు. అది మనిషికి అర్థం కావటం లేదు. అది అర్థం కాలేదు. మనిషి ఏకాడికి ఎప్పటికైనా సరే ఈ భూమి మీద నేను సంపాదించాలి, ఈ భూమి మీద నేను మిద్దెల మేడలు కట్టాలి. ఉండడానికి కట్టొద్దని నేను అనటం లేదు, నీ బ్రతకడానికి సంపాదించుకోవద్దని నేను అనటం లేదు పిల్లరా. మన త్యాగాలు దేవుని కొరకు ఏవి అనేది మనం ప్రశ్నించుకోవాలి. ప్రతి ఒక్కరిని మనం దేవుని కొరకు ఏం చేశాం? దేవుడు మన కొరకు ఎంతగా చేశాడు, చేస్తున్నాడు కదా. మరి మన త్యాగాలు ఏవి అనేది మనం ప్రశ్నించుకోవాలి పిల్లరా. మనమేమో ఈ భూ సంబంధమైన వాటి మీదనే ఇక్కడనే ఆలోచిస్తున్నాం. ఇంకా వీన్నే ఉండిపోతామా? మనము ఎల్లకాలం ఈ భూమి మీద ఉండిపోతామా? వెళ్ళిపోవా? విడిచిపెట్టవా? విడిచిపెట్టి వెళ్ళిపోయే టయానికి పరలోకంలో నీ కొరకు ఏమైనా కూర్చుకున్నావా? మరి
నువ్వు ఈ భూమిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, మరి వెళ్ళే లోకానికి నువ్వు ఏమైనా కూర్చుకున్నావా లేదా? అక్కడ కూర్చుకోరు, ఇక్కడే కూర్చుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం పిల్లరా. అపోస్తులకు అర్థమైంది కనుకనే వారు పరలోకమందు ధనమును కూర్చుకోవడం కొరకే ప్రయాసపడ్డారు పిల్లరా. అందుకే ఈ భూమి మీద ప్రతిదాన్ని నష్టపరుచుకున్నారు, త్యాగాలు చేశారు పిల్లరా. త్యాగం చేశాడు పౌలు గారు. చూడండి, నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటుండే పిల్లరా. ఏవైతే అవసరమైతున్నాయో ఒక జాబు, పెంట అబ్బాయి అది నాకు వద్ద అవసరం లేదు, బయటపడే మనం ఇంట్లో తెచ్చిపెట్టుకోము పిల్లరా. ఇలాంటి విసర్జిత పదార్థాలను మనం ఇంట్లో ఉంచము, కంపు కొడతాయి, బయటపడే. అంటే ఇవన్నీ కంపు కొట్టేయా? కంపు కొట్టే. నిజంగా పిల్లరా మీకు అర్థం కాదు, కానీ మనం ఒక జాబ్ విషయంలోనే ఆలోచిద్దాం. జాబు రానంత వరకు దేవుడా దేవుడా అని దేవునితో నీ సంబంధం చాలా బాగా ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య, తండ్రి పిల్లల మధ్య ఉన్న బంధం చాలా బాగుంటుంది. ఎందుకు ఎప్పుడు నువ్వు దేవుని నామాన్ని స్మరిస్తూనే ఉంటావు. మనం ఎప్పుడైతే జాబు రాగానే పిల్లరా ఆటోమేటిక్గా మనం ఏంటంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతాం తెలియకుండా. ఎందుకంటే ఆ జాబులు అలాంటివి, దేవుని సన్నిధికి దూరం చేసేవే జాబులు కూడా పిల్లరా. నీకు ఆదివారం సెలవు కావాలంటే సెలవు లేదేం లేదు, నీకు జీతం కావాలంటే రావాల్సిందే, పని చేయాలంటారు. ఈ లోక సంబంధమైన పిల్లరా. ఎందుకంటే వారికి ఈ పెంటనే అవసరం గనక, వారికి దేవుని మాటలు అర్థం కావు గనక వారు కంపల్సరీగా నువ్వు డ్యూటీలు చేయాల్సిందే, ఎక్స్ట్రా డ్యూటీ చేయాల్సిందే, ఇలాంటివి చదువుతుంటారు పిల్లరా. నిజంగా అప్పుడు ఆటోమేటిక్గా మనము కూడా ఆ ట్రాప్లో పడిపోతాం. అంటే దేవుణ్ణి కన్న తండ్రిని విడిచిపెట్టేసామా, ప్రేమ తగ్గిపోతుంది. అలా కాకుండా నువ్వు దేవుని కొరకే ఆలోచిస్తుంటే అపోస్తుల్లాగా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మేము ఎలా బ్రతకాలండి, మేము ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి అని మనం అనుకోవచ్చు పిల్లరా. యేసుక్రీస్తుల వారు అందుకే ఒక ఉన్నతమైన మాట చెప్పాడు. ఆకాశ పక్షులను చూడండి, పంటను సమకూర్చుకుంటుందా? లేదే. ఆ టయానికి వెళ్తుంది, పొలంలోకి వెళ్తుంది, తినేసి వచ్చేస్తుంది. నిజంగా ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైనటువంటి మిమ్మల్ని మీ పరలోకపు కన్న తండ్రి పోషించరా? కాబట్టి మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మిగతా అన్ని నీకు ఇస్తాను, మీకు అవసరమైనవన్నీ నేను ఇస్తానని చెప్పాడు పిల్లారా. ఆ నమ్మకం మనలో ఉండాలి, విశ్వాసము. మన వాళ్ళు ఏం చెబుతారంటే జాబు పొందుకోవాలంటే నువ్వు విశ్వాసం పొందాలని వీళ్ళు అనుకుంటారు, లేదంటే స్వస్థత పొందాలంటే నువ్వు విశ్వాసం ఉండాలని వీళ్ళు చెబుతుంటారు పిల్లారా. బైబిల్లో రాయబడిన మాటలే ట్విస్ట్ చేసి మాట్లాడతారు. అందుకే మన వాళ్ళు ఎదగలేరు. నిజంగా ఆ రోజు అపోస్తులు అంత గొప్ప త్యాగాలు చేసి అంత గొప్పవారుగా పిలువబడ్డారు కదా, మరి ఈరోజు క్రైస్తవం ఎందుకు అంత స్థితిలోకి వెళ్ళలేకపోతుంది? కారణం ఏంటంటే బైబిల్లో రాయబడిన మాటలను ట్విస్ట్ చేసుకున్నారు, వారికి అవసరమైన విధంగా బోధించడం మొదలుపెట్టారు బోధకులు. భక్తులు కూడా అవే వినాలని కోరుకుంటున్నారు. ఒకవేళ ఇలాంటివి కొంచెం కఠినంగా ఉంటాయి, త్యాగమా ఎవరు చేస్తారండి, అవన్నీ నేను ఎలా పోగొట్టుకోవాలి అన్న విధంగా మనుషులు ఉంటారు. అలాంటి బోధలు చేసామనుకో అస్సలు రారు, అసలు వినసొంపుకు కూడా ఉండవు వారికి. వినసొంపుగా ఉన్నా లేకపోయినా వాస్తవము సత్యమే పిల్లారా. యాక్సెప్ట్ చేయాలి ఎవరిమైనా సరే, నేనైనా మీరైనా ఎవరిమైనా బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరం యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేసి దేవుని మాటల ప్రకారం జీవిస్తే పరలోకం మనం చేరతాం. మనలాంటి వాడినే చూసి బల నమ్మకమైన దాసుడా అని మనకు ఆహ్వానం పలుకుతాడు. పిల్లరా, అపోస్తులను మనం మాదిరిగా పెట్టుకోవాలి. లోకాన్ని చూడకూడదు. మనము లోకంలో చూస్తే ఈ చీర ఎంత 10,000 మంచి చీర కొన్నావు, ఇంత గొలుసు నగలు ఎక్కడివి, ఇంత డబ్బు ఎక్కడిది, బాగానే సంపాదించారు, బాగానే కూడగట్టారు, మా ఇంట్లో ఎవ్వరేం నాకేం చేయట్లేదు, మా భర్త నాకేం చేయలేదు అని మనము మోసపోకూడదు. లోకాన్ని చూసి మన చుట్టుపక్కల వారితో చెప్పుకోకూడదు. అవునా, ఏమి ప్రయోజనం లేదైతే కొన్నేను కొనుక్కోవాలి మనము. అలా లేకపోతే ఎలా బ్రతుకుతాయి ఈ లోకంలో అని మనల్ని ఇంకా నీరసంలోకి తీసుకొచ్చేసి లోకంలో దింపుతుంది ఈ సమాజం పిల్లారా. అందుకే లోకంలో ఎప్పుడు ఆలోచించకండి. భక్తుల జీవితాలు చూడండి. నీకు ఉన్నదా చేసుకో, లేదా ఆశించక ఎక్కువగా ఉన్నదాంతో సంతృప్తి కలిగి జీవించడం మొదలు పెట్టాలి పిల్లలు. మనము అపోస్తుల్లాగా ఇంకా దేవుని కొరకు మనం త్యాగాలు చేసేవారుగా ఎదగాలి. పౌలు గారు చూడండి, నిజంగా చివరికి ఆయన తనకున్నదంతా పెంటతో సమానంగా ఎంచుకొని చివరికి పెళ్లి కూడా చేసుకోదలుచుకోలేదు. ఇక యవ్వన కాలంలో ఉన్నవాడే ఇంకా పెళ్లి కూడా నేను చేసుకోను, ఎందుకంటే పెళ్లి చేసుకుంటే నేను భార్యను మళ్ళీ సంతోషపెట్టాలి, భార్యను పిల్లలను వారి బాగోగులు నేను చూసుకోవాలి. ఇంకా నా ప్రభువుని నేను ఎక్కడ సంతోషపెట్టాలి, ఎక్కడ సంతోషపెట్టగలను? నేను సంతోషపెట్టలేను. కనుక నా ప్రభువును మాత్రమే నేను సంతోషపెట్టాలి. నా ప్రభువు కొరకే నా జీవితం అనుకున్నాడు, త్యాగం చేయాలనుకున్నాడు. అందుకే బ్రతుకుట నా మటుకైతే క్రీస్తు, చావైతే లాభము.
అన్నాడు పౌలు గారు పిల్లరా. అంత గొప్ప త్యాగశీలి పౌలు గారు కూడా. మనమైతే బ్రతుకుట, నేనైతే నా భార్య పిల్లల కొరకే, లేదంటే నా భర్త కొరకే. చావు అయితే అస్సలొద్దు, మెడిసిన్ తెచ్చుకొని ఇంకా 4 నెలలు బ్రతుకుదాం, కలకాలం కాకిలాగా బ్రతుకుదాం, తర్వాత చచ్చి నరకంలో కూల్దాం. అలాంటిది ఈ సమాజం యొక్క పోకడ పిల్లరా. భక్తులు అలాంటిది లేదు. బ్రతుకుట నా మటుకైతే క్రీస్తే, అంటే క్రీస్తు కొరకు సమస్తాన్ని, తమ జీవితాన్ని త్యాగం చేశాడు పిల్లరా పౌలు గారు. చూడండి, అందుకే పౌలు గారు కంపారిజన్ చేసి మాట్లాడతాడు కొరింథీయులతోటి. ఆయన చేసిన త్యాగాలు జ్ఞాపకం చేసుకొని, కొరింథీయులు ఆయన మాటలు వినకుండా దేవుని మాటలు విన్ని మాటలు చెప్పిన వాళ్ళ తిరుగుబాటుతనము వీటన్నిటిని చూసి ఆయన ఒక విషయం తెలియజేస్తాడు తన గురించి చెప్పుకుంటూ పిల్లారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? పౌలు గారు అంటుండ్రు, మేము వచ్చింది భూమి మీద వచ్చింది తినాలి తాగాలి అని కాదు, మాకు అధికారం లేదా? మేము తినచ్చు తాగొచ్చు అంటూ ఆయన అంటుండు. తక్కిన అపోస్తలుల వలన, ప్రభువు యొక్క సహోదరుల వలనను, కేఫా వలన విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా అని అంటుండు పౌలు గారు. నేను కూడా విశ్వాసురాలైనటువంటి భార్యను నాతో వెంట పెట్టుకుని నేను స్వార్థ ప్రకటించవచ్చు కదా, కానీ అవేమి నేను చేయలేదు. ఎందుకంటే భార్యను వెంట పెట్టుకొని తిరగచ్చు, కానీ భార్యకి ఇవ్వాల్సిన స్థానం నేను ఇవ్వాలి, నా హృదయంలో నేను చోటు ఇవ్వాలి. పెళ్లి చేసుకున్న తర్వాత నేను ప్రేమించను, నేను ప్రభువుకి వెళ్తానంటే కుదరదు అది. ఎందుకంటే ప్రభువు కూడా యాక్సెప్ట్ చేయడు. నేను ప్రేమించాలి భార్యను, అలాగని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, నేను కంప్లీట్గా 100% నా ప్రభువునే నేను సేవించాలి, 100% నేను నా ప్రభువునే సేవించాలి అని అంత గొప్పగా తన జీవితాన్ని త్యాగం చేశాడు పిల్లారా. వీటినే త్యాగాలు అంటారు, తేజోవాసుల త్యాగాలు. లోకానికి వెలుగై ఉన్నటువంటి తేజోవాసులు, ఆ తేజోవాసులు చేసినటువంటి త్యాగాలు మీకు తెలియజేస్తున్నా. వారి ద్వారా మనము పాఠాలు నేర్చుకోవాలని పిల్లరా. నిజంగా ఎంత గొప్పగా బతికారంటే పిల్లరా, వారి జీవిత కాలంలో దేనిని భూమి మీద ఆశించలేదు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు భూమి మీద జరిగించినా ఏ మాత్రం ఎవరి దగ్గర నుంచి కూడా ఒక రూపాయి కూడా ఆశించకుండా దేవుని కొరకు ఉన్నతంగా బతికినటువంటి త్యాగశీలులు అపోస్తలులు పిల్లరా. తమ జీవితాలనే ఫనంగా పెట్టారు, తమ జీవితాలనే ప్రభు కొరకు పెట్టేసి సువార్తను ప్రకటించారు. సమయం అనక అసమయం అనక పిల్లారా, సువార్తను ప్రకటించారు వాళ్ళు. ఒక్కొక్క అపోస్తుల యొక్క జీవితం చూస్తే, వారు చంపబడిన విధానం చూస్తే పిల్లారా, ఎంత గొప్ప త్యాగం చేశారనిపిస్తుంది. ప్రతి అపోస్తులు పిల్లారా ఎంతమంది ఎంత గొప్పగా వారి ప్రాణాలు పెట్టారంటే ప్రభువు కొరకు పిల్లారా, ఏ మాత్రం వెనుకాడలేదు. నిజంగా అబద్ధం కొరకు ఎవరైనా ప్రాణాలు పెడతారా? ఆలోచించండి. ఎవరైనా ప్రాణం పెట్టాలని అనుకుంటారా? పెట్టరు పిల్లారా, ఎవరు పెట్టరు. కానీ అపోస్తులు ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టిన వారే. మామూలు మరణాలు కాదు అవన్నీ. నువ్వు ప్రభువుని నమ్మేవా, నిన్ను సిలువ వేసి చంపుతాం ప్రభువులాగానే అంటే, సరే చంపేయండి, మేము రెడీ అంటున్నారు వాళ్ళు. ఈరోజు మనము చంపుతాము, మీరు క్రైస్తవులు అంటే ఉంటారా? చాలామంది ఎగిరిపోతారు, నేను క్రైస్తవుని కాదని ప్లేట్ మార్చేస్తారు. పిల్లరా, అపోస్తుల త్యాగాలు చాలా గొప్పవి. ఒకసారి వారు ఏ విధంగా చంపబడ్డారో పిల్లరా, చరిత్ర ప్రకారంగా రాసినటువంటి విషయం మీకు తెలియజేస్తా. ఒకసారి అపోస్తులు 12 మంది ఎలా చంపబడ్డారో ఒకసారి మీకు తెలియజేస్తా. బైబిల్లో ఒకరిద్దరే రాయబడినాయి కానీ అందరే లేవు, కాకపోతే అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి రాయబడిన మాటలు పిల్లారా. వారు హతసాక్షులుగా ఎలా మారారు దేవుని కొరకు అనేది చూస్తే, పేతురు గారు చూస్తే పిల్లారా, ఆయన రోమ్ నగరంలో సిలువ వేయబడి చంపబడ్డాడు. ప్రభువులాగా కాకుండా తలక్రిందులుగా సిలువ వేయబడి ఆయన చంపబడ్డాడు పిల్లారా. దేని కొరకు? నేరం చేసి కాదు, ఏదో దొంగతనం చేసి కాదు, లేదంటే ఏదో నరహత్య చేసి కాదు, కేవలం క్రీస్తును ప్రకటించినందుకు పేతురు గారిని సిలువ వేసి చంపారు పిల్లారా. పేతురు గారు అయితే ఏమన్నారంటే, నేను ప్రభు అంత గొప్పవాణ్ణి కాదు, నన్ను ఇలా వేయొద్దు, కాబట్టి నన్ను ఏం చేయమన్నాడు తెలిసిన? ఆయన తలక్రిందులుగా సిలువ వేయమన్నాడు. ఆ తలక్రిందులుగానే వాళ్ళు సిలువ వేసి చంపారు పిల్లారా పేతురు గారిని. త్యాగం కదా అది, చాలా గొప్ప త్యాగము. ప్రాణాన్ని విడిచిపెట్టాడు ప్రభు కొరకు పిల్లారా. అలాగే అంద్రేయ, ఆయన సహోదరుడైనటువంటి అంద్రేయ ఏం చేశాడు? ఆయన గ్రీసు దేశంలో ఎక్స్ ఆకారంలో సిలువ వేయబడి ఆయన చంపబడ్డాడు. అంటే నార్మల్ డెత్ కాదనమాట వీళ్ళది, కాదు, చంపారు, ప్రజలు చంపారు. దేవుణ్ణి అంగీకరించినటువంటి మూర్ఖపు సమాజము దేవుని పిల్లలను చంపారు పిల్లరా. మరి క్రీస్తుని గురించి చెప్పడంలో ఏమన్నా వెనుకాడారంటే లేదు. వారు చావునైనా
స్వీకరించడానికి సిద్ధపడ్డారు, కానీ మేము క్రీస్తును ప్రకటించడం మాత్రం మేము ఆపము అని ప్రకటించారు పిల్లరా. వారు ప్రకటించారు కనుకనే ఈరోజు మనం ప్రశాంతంగా కూర్చొని 4 మాటలు చదువుకోగలుగుతున్నాం. ఇంకా యోహాను గారు యేసుక్రీస్తు వారి యొక్క ప్రియ శిష్యుడు. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఈయనదొక్కరిదే సహజ మరణము. కాకపోతే ఈయనను కూడా బాయిలైనటువంటి ఆయిల్లో వేసినారంట రాయబడింది పిల్లరా. బాగా మరిగిపోయినటువంటి ఆయిల్లో వేశారంట, అయినా మరణం పొందలేదు. దేవుడు కాపాడాడు, సహజ మరణం ఆయన పొందాడు. అయితే ఆయన పద్మాసు దీపంలో పరవాసిగా ఉండిపోయాడు. పద్మాసు దీపంలో ఒక ఖైదీగా ఉండిపోయాడు. తన జీవితకాలం అంతా ఒక ఖైదీగా ఒంటరిగా గడిపాడు యోహాను గారు. అందుకే ప్రకటన గ్రంథము మనం చూస్తే ఆ పద్మాసు దీపంలో ఉన్నప్పుడే ఆ ప్రకటన గ్రంథం రాశాడు. దేవుడు ఒంటరిగా ఉన్నటువంటి యోహాను గారిని చూసి ఎన్నో ఈ లోకం మీదకి రావాల్సినవి, జరిగిపోయినటువంటి అనేకమైన సీక్రెట్స్ తెలియజేశాడు ఒక దర్శనం రూపంలో యోహాను గారికి. పిల్లారా, ఒంటరిగా ఉన్న దేవుడు విడిచిపెట్టలేదు యోహాను గారిని. మరి వారి జీవితాలు త్యాగం చేశారంటే చేశారు పిల్లారా. అలాగే ఫిలిప్పు, ఇతను సువార్త ప్రకటిస్తుండగా హింసించబడి మరణించాడు పిల్లారా. సువార్త ప్రకటించినందుకే, దొంగతనం చేసినందుకు కాదు. అలాగే బర్తలోమయ్య లేదంటే నతనయేలు అంటారు ఈయననే. ఇతను అర్మేనియా దేశంలో చర్మము ఒలిచి చంపేశారంట. ఘోరం చూడండి. మన చర్మము ఒలిచిన తర్వాత అనేక హింసలు పెట్టించి, చిత్రహింసలు పెట్టేసి చంపేశారు నతనయేలును పిల్లారా. ఆలోచించండి. అలాగే మత్తయి సువార్త రాసినటువంటి శిష్యుడు, ఆయన ఎలా చనిపోయాడు? ఇతను ఇథియోపియాలో బలిపీఠం మీద, వారికి ఉన్నటువంటి బలిపీఠం మీద గొడ్డలతో నరికి చంపారు. ఎవరిని? మత్తయి సువార్త అని మనం చదువుతున్నాం కదా, ఆ శిష్యుడు గొడ్డలతో చంపారంట పిల్లారా. అలాగే థామస్, ఈయన గురించి మన ఇండియన్స్ కు బాగా తెలుసు. తమిళనాడులో మనం చూడొచ్చు. ఆయన సువార్త ప్రకటించడానికి ఇండియా వచ్చినప్పుడు ఆయన అక్కడ ఒక శూలం లాంటి దాంతో చంపారు పిల్లరా. ఈట తెలుసు కదా, ఈటతోటి పొడిచి చంపేశారంట మన ఇండియన్సే. తోమా గారిని స్టార్టింగ్లో డౌట్ పడ్డా కానీ ప్రాణం పెట్టడానికి కూడా ఏమాత్రం వెనుకలేదు. వారి త్యాగాలు పిల్లరా, వారి త్యాగాలు మీకు అర్థం కావాలని ఇవన్నీ చదువుతున్నా, తెలియజేస్తున్నా. అలాగే యాకోబు అల్ఫై కుమారుడైనటువంటి యాకోబు, ఇతన్ని ఎలా చంపారంటే ఈజిప్టు దేశంలో సువార్త ప్రకటిస్తుంటే కొట్టి చంపేశారంట. అలాగే తద్దయి లేదంటే యూద అంటారు ఆయనను. ఆయన అర్మేనియాలో సువార్త ప్రకటిస్తుండగా శిలువ వేసి చంపారు ఆయనను. ఒక్కరిదైనా నార్మల్ సావుందా? ఒక యోహాన్ తప్ప అందరినీ ఇలా హింసలు పెట్టి చంపారు పిల్లరా. అలాగే సీమోను అర్మేనియాలో సువార్త కొరకు శిలువ వేయబడి మరణించాడు. ఇతను కూడా శిలువ వేయబడి మరణించాడు. అలాగే మత్తియాస్, ఇస్కరియోతు యూదా బదులు ఏరొకరిని ఎన్నుకున్నారు కదా అపోస్తులు ఆ రోజు 12వ మెంబర్గా, మత్తియాస్. అతన్ని కూడా ఎలా చంపారంటే ఇస్కరియోతు యూదా స్థానంలో ఎన్నుకోబడినటువంటి ఇతన్ని రాళ్లతో కుట్టి ఆ తర్వాత తల నరికేసి చంపారంట. రాళ్లతో కుట్టి తర్వాత తల నరికి చంపేశారంట. ఇవి చరిత్ర ఆధారంగా రాయబడినట్టు కొన్ని విషయాలు మీకు చెబుతున్నా. అపోస్తులు 12 మంది ఏ విధంగా చనిపోయారనేది. అలాగే పౌలు గారు రోమాలోనే ఆయన కూడా తల నరికేసి చంపేశారంట పౌలు గారిని కూడా. ఇంతగా వారు ఎందుకు మరణించాలి ఆలోచించండి. ఇంతగా వారు ఎందుకు హింసించబడాలి ఆలోచించండి. ఎందుకంటే క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు, తన త్యాగం చూపాడు. మరి మేము క్రీస్తును ప్రేమిస్తే మేము త్యాగం చేయాలి అనే వాస్తవం వారికి అర్థమైంది. అందుకే త్యాగాలు చేశారు పిల్లరా. తమ జీవితాలనే త్యాగాలు చేశారు కనుకనే ఈరోజు లోకంలో వాళ్ళు వెలిగిపోతున్నారు. అపోస్తులలో ఫిజికల్గా మన మధ్య లేకపోవచ్చు, కానీ క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు నోట వచ్చేది ఈ అపోస్తుల గురించే. ప్రతి ఒక్కరికి అపోస్తుల గురించి తెలుసు. వారు చనిపోయిన తర్వాత కూడా 2000 సంవత్సరాలకు ఇంకా వారి నామస్మరణము ఈ సమాజంలో జరుగుతుంది. కారణం అంటే వాళ్ళు ప్రకాశిస్తున్నారా ఈ సమాజంలో? అవును ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు లోకానికి వెలుగు. మీ క్రియలు సత్య సంబంధం అయితే మీరు కూడా వెలుగుతారు. మత్తయి సువార్త చూడండి. వీరు చేసిన త్యాగాలను బట్టి ఆ రోజు ప్రభువులు పలికిన మాటలు పిల్లారా. ఎవరు చేసినా సరే ఈరోజు భూమి మీద లేకపోవచ్చు, అలాగని ఆరిపోయినట్టు కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం పిల్లారా 16వ వచనము, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ మనుషులు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అపోస్తులు వెలిగారు. అపోస్తులు సత్యక్రియలు, సత్య సంబంధమైన క్రియలు చేసి, వాక్య సంబంధమైన క్రియలు, దేవుడు ఏం చెబితే అదే చేశారు. ఈరోజు వెలుగుతున్నారు పిల్లరా. ఈరోజు వెలుగుతున్నారు వాళ్ళు. ఎందుకు? త్యాగాలు చేశారు గనక. అపోస్తులు త్యాగాలు చేశారు గనక. మరల తర్వాత ప్రారంభ శతాబ్దంలో, మొదటి శతాబ్దంలో వచ్చినటువంటి క్రైస్తవులందరూ వారు చాలా త్యాగాలు చేశారు. అందులో స్టీఫెన్
రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. అపోస్తుల కార్యంలో చూడండి. అపోస్తుల తర్వాత ఎన్నుకోబడినటువంటి 7 వారికి భోజనం వడ్డించడం వరకు ఎన్నుకుంటారు పిల్లలు. అందులో స్టీఫెన్ కూడా ఒకరు. ఆయన ఆత్మతో నిండుకొని వాక్యము చెప్పినప్పుడు సహించలేనటువంటి ఆ రోజు యూదా సమాజము పండ్లు కొరుకుతూ ఆయనను రాళ్ళు రువ్వి చంపారు పిల్లారా. స్టీఫెన్ను అపోస్తుల కార్యంలో పిల్లారా 7వ అధ్యాయం ఒకసారి చూడండి. 7వ అధ్యాయం మనం చూస్తే 54 వచనం. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. ఎందుకు? దేవుని మాటలు చెప్పినందుకే పండ్లు కొరుకుతావా? దోచుకోలేదు కదా, దొంగతనం చేయలేదు కదా, లేదంటే నన్ను చంపలేదు కదా. 4 మాటలు దేవుని మాటలు చెప్పాడు, నువ్వు మారి దేవుని దగ్గరికి రావాలని. దానికే పండ్లు కొరకాలనా? నిజం చెబితే ఇలానే ఉంటుంది పిల్లరా. మనల్ని కూడా చాలా మంది హేట్రేట్ అసహించుకుంటున్నారు. దేనికి? మనం చేసే చెడు కార్యాలను బట్టి కాదు, మనం ఏదో చెడు చేస్తున్నామని కాదు. ఈ సత్యాన్ని చెబుతున్నప్పుడు తట్టుకోలేక మాకు ఇక్కడ చెప్పొద్దు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచేనని క్రైస్తవులే చెబుతున్నారు. క్రైస్తవులే పిల్లరా. ఆ రోజు యూదులే చంపారు స్టెఫన్ను, యేసుక్రీస్తుల వారిని. వాళ్ళు ఏం నేరం చేయలేదే. సమాజం ఇప్పుడు ఇలానే ఉంటుంది. చూడండి ఏం జరిగేసారు. పండ్లు కొరికారంట. అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకొని వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండట చూసి, ఆకాశం తెరవబడటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణ వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఏం నేరం చేశారు? ఏ నేరం చేయకపోయినా చంపుతారు. అలాగని భయపడ్డరా? భయపడలేదు పిల్లరా. దాన్నే త్యాగము అంటారు. ఎవరి కొరకు? మన ప్రభువు కొరకు పిల్లరా. ప్రభువు కొరకు త్యాగం చేశారు. యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే క్రైస్తవుల త్యాగాలు, నిజమైన క్రైస్తవుల త్యాగాలు ఎన్నో పిల్లరా, ఎన్నెన్నో. మరొక మాట చూద్దాం. అదే అపోస్తుల కార్యంలో వీరి త్యాగాలు పిల్లరా. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం మనం చూడగలిగితే పిల్లరా 32వ వచనం నుంచి విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ప్రారంభంలో ఉన్నటువంటి క్రైస్తవులు, క్రీస్తు శిష్యులుగా మారినటువంటి క్రైస్తవులు పిల్లరా, ఎవడనో తమకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియోగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను కనుక వాళ్ళు ఏం చేశారంటే, భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వాళ్ళు ఎవ్వనికి కుదవలేకపోయాను. ఆ రోజు వాళ్ళు సువార్త ప్రకటించడమే పనిలో ఉన్నారు అందరూ. మరి వాళ్ళు ఎలా బ్రతకాలి, ఎలా జీవనం కొనసాగించాలి అంటే, ఉన్నవాడు పొలం ఉన్నవాడు అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి అపోస్తుల దగ్గర పెడితే వారు అందరికీ సమానంగా పంచిపెట్టారు. ఎందుకో? మీరు భోజనం చేస్తూ సువార్త ప్రకటించండి, సువార్త పనిలో ఉండండి అని తెలియజేశారు పిల్లరా. మరి భూములను అమ్మి సువార్త వ్యాప్తి కోసం చేసిన త్యాగాలు కదా క్రీస్తు కొరకు త్యాగమే ప్రియులారా. అందులో ఆ బర్నబా గారు కూడా ఉన్నారు. బర్నబా గారు కూడా తనకున్నటువంటి పొలాన్ని అమ్మేసి 36వ వచనం చూస్తే, కుప్రాలో పుట్టిన లేవీయుడు ఏసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టిరి. అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టారు భూమిని అమ్మేసి. ఎవరు చేస్తున్నారు ఇలాంటి? ఎవరైనా చేస్తున్నారా? ఈరోజు బోధకులే భూములు సంపాదిస్తున్నారు. వాస్తవానికి చూస్తే చాలా డిఫరెంట్గా లేదు. బైబిల్ ఒకటి చదివితే మనోళ్ళు ఒకటి చేస్తారు. ఎందుకంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని మాటలు చదువుతుంటారు. ప్రియులారా, లోకాన్ని చూసి లేదంటే ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని చూసి మీరు మోసపోవద్దు. నిజమైన క్రైస్తవులుగా మీరు బ్రతకాలి, మనము బ్రతకాలి. నిజమైన క్రైస్తవులుగా బ్రతకాలి, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకాలి. నిజమైన క్రైస్తవ్యంలో ఏముంటుందో తెలిసిన త్యాగమే ఉంటుంది పిల్లరా. త్యాగాలే. బైబిల్లో చూడండి 66 పుస్తకాలలో నీతిమంతులు ప్రతి ఒక్కరూ త్యాగాలు చేసిన వారే కానీ ఎవరి దగ్గర దోచుకున్నవారు కాదు, ఎవరో దగ్గర దోచుకుని కూడగట్టుకున్నవారు కాదు. అపోస్తులైనా అలాగే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలైనా భక్తులైనా ఒకరికి సహాయం చేసేవారే కానీ ఎప్పటికైనా ఎవరి దగ్గర దోచుకున్నవారు కాదు. ఈరోజు బోధకులు చేస్తున్నారు. ఈరోజు బోధకులు ఇవ్వండి 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 అని దోచుకోవడమే కదా, దోచుకోవడమే పిల్లారా. అది తప్ప రెండోది ఏమిది లేదు. గొర్రెను మేపరు, గొర్రెలను కాయరు,
బలహీనమైన వాటికి రోగాలు వచ్చినా వాటిని పట్టించుకోరు. ఏ రోగము? ఈ భూ సంబంధమైన రోగం కాదు, ఈ ఆత్మకు పట్టినటువంటి రోగము. ఏమాత్రం బాగు చేయరు దేవుని మాటలు చెప్పి. కానీ వారికి మాత్రులు కావాలి, ఆస్తులు కావాలి, కూడగట్టుకోవాలి. మరి వీరిది ఎక్కడ త్యాగమైతే పిల్లరా? ఒక ఎండకు తట్టుకోలేరు, బయటికి వెళ్ళి సువార్త ప్రకటించలేరు, ఏసీ రూమ్లో లేదంటే ఏసీ మధ్య కూర్చొని. పిల్లరా, ఇలాంటి సేవ నిజంగా సేవన అంటే కానే కాదు. వారిలో త్యాగమేముంది? ఏం త్యాగం లేదు. ఈరోజు చిన్నవారమైనా పేదవారిమైనా కొంతమందికే ఉన్న ప్రతి గురువారం పల్లె వెళ్ళి మీ చెమటలు కాచి సువార్త ప్రకటిస్తున్నారంటే మీ కాలాన్ని వెచ్చిస్తున్నారు, మీ కష్టాన్ని వెచ్చిస్తున్నారు క్రీస్తు కొరకు పిల్లరా. ఇవి త్యాగాలు మనం నేర్చుకుంటున్నాము. బైబిల్లో రాయబడిన ప్రకారము మనము నేర్చుకుంటున్నాము. అలా త్యాగం చెయ్యాలి. దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని మనము దేవుని కొరకు త్యాగం చేయాలని మనం నేర్చుకుంటున్నాం పిల్లరా. మీరు సువార్త ప్రకటిస్తున్నారంటే త్యాగమే. మరి మీరు చేసేది త్యాగమే. అందరిలాగా ఏసీల్లో కూర్చొని చేయటం లేదు. ఉన్నదాంతో సరిపెట్టుకొని దేవుని పరిచర్య జరిగిస్తున్నాం. అది మంచిది పిల్లరా. త్యాగం ఉండాలి. క్రైస్తవుడు అంటేనే త్యాగం. త్యాగం లేకపోతే క్రైస్తవుడు కానే కాదు. క్రైస్తవులు కానే కాదు పిల్లరా. అది ఎవరైనా సరే, ఎంత పెద్ద గొప్ప బోధకులైనా సరే. చూడండి, ఈరోజు చూడండి, కోట్ల కొలదిగా మూలుగుతున్నాయి. అవి ఎప్పుడు వస్తాయో తెలిసిన? ఎప్పుడైతే వాళ్ళు గవర్నమెంట్ కొంచెం యాంటీగా మాట్లాడతారో అప్పుడు ఐటీ రైట్స్ జరుగుతాయి ఈ బోధకుల మీదనే. అప్పుడు దాకా గవర్నమెంట్ కూడా సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఓట్లు కావాలి కదా. ఆ బోధకుడిని దూరం చేసుకుంటే ఆ సంఘానికి వచ్చే ఓట్లన్నీ పోతాయి. కాబట్టి ఆ బోధకుడితో ప్రభుత్వాలు కుమ్మక్కవుతాయి. బోధకుడు కూడా ప్రభుత్వంతో కుమ్మక్కవుతాడు. ప్రభుత్వంతో యాంటీకి పెట్టుకున్నాడు అనుకో, అతడు పెట్టినటువంటి ఆస్తులన్నీ విలువలు జప్తు చేయబడతాయి. ఐటీ రైట్స్ జరుగుతాయి. అందుకే ప్రభుత్వంతో ఏ బోధకుడు పెట్టుకోడు. ఎందుకంటే కోట్ల కొలదిగా మూలుగుతున్నాయి కదా, ఐటీ రైట్స్ జరుగుతాయి. అప్పుడు బయటపడిపోతుంది బండారం అంతా. అలాంటి చేయదలుచుకోరు, అలాంటి సాహసాలు చేయరు పిల్లరా. వీళ్ళు ఎక్కడ త్యాగాలు? అవి త్యాగాల? ప్రజల సొమ్ము దోచుకొని వాడే గొప్పవాడైతుంటుంది. అది ఎక్కడ త్యాగం అవుతుంది పిల్లరా? మేము దేవుని కొరకు త్యాగం చేసి వచ్చాము అయ్యగారు అమ్మగారు అని వీళ్ళు చదువుతుంటారు. మేము సైకిల్తో బయలుదేరాము, ఊరూరు తిరిగాము. మరి అదే సైకిల్తో ఈరోజు బయలుదేరచ్చు కదా. ఈరోజు ఎందుకు బెంజ్ కారు ఎందుకు పిల్లరా? ఆలోచించండి. అది త్యాగం కాదు పిల్లరా. అది త్యాగం కానే కాదు. మనం అలా ఉండకూడదు. మనము త్యాగాలు చేయాలి. మన దేవుని కొరకు మనం త్యాగాలు చేయాలి. ఆయన కార్యాలు ఎప్పుడు జరిగిస్తూ ఉండాలి. మనకున్నదాంతోనే. ఒకనాడు ఒక పేద ఎదవరాలు అలా యేసుక్రీస్తుల వారు అక్కడ కూర్చొని ఉండగా ఆ కానుక పెట్టిలో ఒక 2 కాసులు వేసిందంట. మనం అనుకుంటాం 2 కాసులేనా? 2 కాసులేనా వేసింది? 2 కాసులే. 2 కాసులు ఈ మనిషికి చాలా తక్కువగా కనపడచ్చు. ఎందుకంటే వాడు 2 చూస్తున్నాడు. కానీ ఆమె జీవితాన్ని మనిషి చూడడు. ఆమె జీవితం ఎలాంటిదో మనిషికి తెలియదు. ఆమె పేద విధవరాలు ఉండి కూడా 2 కాసులు వేసిందంటే ఇంకా ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తుల వారు మీ అందరికంటే ధనవంతులందరికంటే ఎక్కువ వేసిందేమానని సాక్ష్యం పలికాడు యేసుక్రీస్తుల వారు పిల్లరా. ఒకసారి చూడండి ఆ మాట, లోకస్వార్త పిల్లరా 21వ అధ్యాయం మనం చూడగలిగితే 1వ వచనం నుంచి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్నటువంటి ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన కొలది సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి. కాని ఈమె తన లేమిలో తమకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. ఇది త్యాగం అంటే. ఆమెకు కలిగి ఉన్నదంతా వేసిందంట. ప్రియులారా, దేవుని కొరకు భక్తులు చేసే త్యాగాలు ఎలా ఉంటాయి? భక్తులు ఒకనాడు మోషేని చూస్తే, మోషే గారు ప్రియులారా, నీకు సింహాసనం కావాలా లేదంటే శ్రమలు కావాలా అని దేవుడు 2 ఆప్షన్స్ పెట్టాడు మోషే గారికి. నీకు సింహాసనం కావాలా, ఐగుప్తు సింహాసనం కావాలా, లేదంటే దేవుని ప్రజలతో శ్రమలు కావాలంటే మనుషులుగా అయితే మనమైతే ఏం కోరుకుంటాం? సింహాసనమే కావాలనుకుంటాం. ఐగుప్తు సింహాసనం అంటే ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే అమెరికా సింహాసనం అనుకో. అమెరికా ప్రెసిడెంట్ కావాలా అనుకుంటున్నావా అంటే ఎవరైనా వద్దంటారా? లేదు, అమ్మో అమెరికా ప్రెసిడెంటే చాలా గొప్పగా ఉంటుంది, నాకు కావాలనుకుంటాం. అలానే ఆ రోజు ఈజిప్ట్ సింహాసనం కూడా అలాంటిదే పిల్లరా. కానీ మోషే గారు ఏమన్నారో తెలిసిన? అలా పక్కకు అలా నెట్టేశాడు. ఏది? సింహాసనాన్ని. మనం ఒక చిన్న జాబునే విడిచిపెట్టం దేవుని కొరకు. ఒక జాబునే మనం తృణీకరించం. కానీ మోషే గారు అయితే ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తు యొక్క సింహాసనాన్ని కూడా అలా పక్కన పెట్టేశాడు. ఆశ్చర్యం చూడండి. చూస్తారా మాట చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక పిల్లరా 11వ అధ్యాయం మనం చూడగలిగితే
24-26 వచనాలు ప్రియులారా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనమును కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. చూడండి మోషే గారి త్యాగం చూడండి. నీతిమంతుల త్యాగాలు ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ప్రతి ఒక్క నీతిమంతుని త్యాగం మనకు కనపడుతుంది. ఎవరి కొరకు? దేవుని కొరకు. తమ కొరకు కాదు, తమ కుటుంబాలకు కొరకు ఏమాత్రం కాదు. దేవుని కొరకు వారు త్యాగం చేశారు. మోషే గారు ఐగుప్తు సింహాసనాన్ని పక్కన పెడేశాడు, ఐగుప్తు ధనాన్ని అంతా పక్కన పెడేశాడు. నాకు అవసరం లేదనుకున్నాడు. మరి ఏం కావాలి మోషే అంటే, నాకు నీ ప్రజలతో శ్రమలే చాలు ప్రభువా, ఆ శ్రమలు పడడమే నాకు మేలు అని అనుకున్నాడు మోషే. ఎందుకు? అర్థమైపోయింది ఆయనకు, ఈ లోకంలో సమస్తము పెంటతో సమానము. ఏదైనా సరే అది పెంటతోనే సమానము. ఆ పెంటను తెచ్చి ఇంట్లో మాకెందుకు ప్రభువా, నీ ప్రజలతో శ్రమలు పడితేనే మాకు మంచిది, ఆనందము. మాకు మీరు ఇచ్చే బహుమానం చాలా గొప్పది, కాబట్టి మీ కొరకు మేము త్యాగం చేస్తామని త్యాగం చేశారు భక్తులు ప్రియులారా. మరి ఈరోజు మనము త్యాగాలు చేస్తున్నామా లేదనేది ప్రశ్నించుకోవాలి. ఈరోజు క్రైస్తవులు త్యాగాలు చేస్తున్నారా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. నా కుమారుడు కోసము నేను త్యాగం చేశానండి అని మనం చెప్పుకుంటాం. నా భార్య కొరకు నేను త్యాగం చేశానండి, నా భర్త కోసం నేను త్యాగం చేశానండి అని మనం చెప్పుకుంటుంటాం ప్రియులారా. మరి నీకు బ్రతుకునిచ్చి ఈ బ్రతుకులో కావాల్సినవన్నీ అనుగ్రహిస్తున్నటువంటి దేవుని కొరకు మరి త్యాగం లేదా? లేదు ప్రియులారా, త్యాగాలు లేవు. దేవుని కొరకు త్యాగాలు అస్సలు ఉండవు. కానీ బోధకుల కొరకు త్యాగాలు చేస్తారు. మరలా బోధకుల కొరకు ఎందుకు? బోధకుని మేపడం కొరకు ప్రియులారా. బోధకుడికి ఇయ్యద్దని నేను చెప్పడం లేదు. నువ్వు బోధకుడు ఎంత తినాలని తిను. నువ్వెంత బిర్యానీ తింటావా? తిను, బిర్యానీ తిను. బిర్యానీ కావాలని నీకు కావాలంటే దేవుడు ఇచ్చాడు, ఓకే తిను. మరి మిగిలిందంతా కోట్ల కొలదిగా కూడబెట్టడం ఎందుకు? దేవుని పరిచర్య కోసమని కదా. పేద ప్రజలు పైసా కూడబెట్టి నీకు ఇచ్చింది. దేవుని సువార్త చేయమని కదా. ఈరోజు క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా వారంలో మినిమం 3 లేదంటే 4 కార్యక్రమాలు జరిగిస్తున్నాం. ఎలా జరిగిస్తున్నాం? కొంతమంది అంటున్నారు అమెరికా నుంచి ఫండ్స్ వస్తున్నాయి. నేను అమెరికాలో ఉన్నంత మాత్రం ఫండ్స్ వస్తాయా? విచిత్రం కాకపోతే ప్రతి ఒక్కరిలో ఉన్న డౌట్ ఇది. అమెరికా నుంచి ఫండ్స్ రాకపోతే ఇన్ని కార్యాలు ఎలా చేస్తున్నారు? వాడు తెలియకుండా ఒక విషయం అయితే ఒప్పుకుంటున్నారు. ఇన్ని కార్యాలు చేస్తున్నాం. నిజంగా ప్రియులారా, మనకు ఆనందం కలగజేసే మాటలవి. వారు ద్వేషంతో పలికిన ఒక వాస్తవాన్ని చెబుతున్నారు. వారికి అమెరికా నుంచి ఫండ్స్ రాకపోతే ఇన్ని కార్యాలు ఎలా చేయగలుగుతున్నారు? ఇన్ని కార్యాలు ఎలా చేయగలుగుతున్నాం అంటే దేవుని సహాయం వల్లే. దేవుని మాటలు మాకు త్యాగాలు నేర్పుతున్నాయి కనుకనే మనం త్యాగం నేర్చుకుని ఆ త్యాగం చేస్తున్నాం కనుకనే చేయగలుగుతున్నాం. అది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. అందుకే సురేష్తో మీ అందరితో నేను చెప్పుకుంటుంటా ఎప్పుడు, దేవుడు మనకిచ్చిన పరిచర్య చాలా అద్భుతమైనది, చాలా ఉన్నతమైనది. ఇందులో పాలు భాగస్థులమైన మనం అందరం ధన్యులం పిల్లరా, చాలా ధన్యులము. మనం ఈ లోకంలో ఎన్నిక లేనివారుగా ఉన్నను, దేవుడు తన ప్రేమ చేత మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఏర్పాటులోకి తెచ్చుకున్నాడు. నాయన మీరే నా పిల్లలు, మీరు చెప్పాలి, ఈ సమాజాన్ని నా దగ్గరికి నడిపించాలి, ఈ బాధ్యత మీకు అప్పగించాను. ఇందులో ముళ్ళబాట ఉంటుంది, పూలబాట ఉండదు. మళ్ళా ఏదో బోధకులైనా అంత మాత్రాన ఏదో పూలబాట అనుకుంటారేమో, లేదు, త్యాగమే పిల్లరా. మా గురించి మేము గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ నేర్చుకున్నాం త్యాగం చేయడం. ఎవరి కొరకు? దేవుని కొరకు. మనం త్యాగం చేయాలి, మన జీవితాలను కూడా త్యాగం చేయాలి. మరణమైనా సరే, మరణం మన మీదికి వచ్చినా సరే, క్రీస్తు ప్రేమ నుంచి ఏమాత్రము మనము తొలగిపోకూడదు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏమాత్రం ఎడబాపకూడదు. మరణం కూడా అంత గొప్పగా త్యాగం చేసేవారిగా ఉండాలి. ప్రియులారా, అమాయక ప్రజలు తెలియక మాట్లాడుతుంటారు. మాట్లాడియండి. ఆ నిందలు మనకు మంచిదే, మనకు మేలే, మనకు బహుమానాన్ని తెచ్చిపెట్టేవే, మనల్ని సంతోషించమన్నాడు. దాని గురించి కుంగిపోవద్దు, భయపడద్దు, ఏమాత్రం భయపడద్దు. మనకు ఫండ్స్తో చేయాలనే ఆశ లేదు, మనమే త్యాగశీలులుగా మారాలనే ఆశతోటి మనం ప్రారంభించాము. తేజోవాసుల త్యాగాల్లో మనము కూడా ఆ లెక్కలో చేరాలి ప్రియులారా. మనము కూడా ఆ లెక్కలో ఉండాలి. నా పిల్లలు నా కొరకు చేశారని దేవుడు గర్వంగా చెప్పుకోవాలి. అని ఈరోజు క్రైస్తవ్యం చూస్తే లేదు పిల్లరా, ప్రతి ఒక్కడు దోచుకోవడమే. ఒకవేళ వచ్చిందనుకో, ఎక్కువ ఫండింగ్ వచ్చిందనుకో, సంఘంలో అనేక మంది పేద ప్రజలు ఉన్నారు. ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టించు, ప్రశాంతంగా బ్రతుకుతాడు, దేవుని దగ్గరికి రాగలుగుతాడు. మరలా ఓటీలని చర్చి మానేసి బతకడు. లేదంటే భోజనం లేనివాడికి భోజనం పెట్టు, బట్టలు లేనివాడికి బట్టలు ఇవ్వు. మరి అంత ఫండింగ్ ఉంది కదా, చేయొచ్చు కదా. అది చేయరు, అస్సలు చేయరు పిల్లరా. అలా ఉండకూడదు, అది క్రైస్తవ్యం కాదు. అలాంటిదైతే క్రైస్తవ్యం ఈరోజు ఇప్పటికి నిలబడేది కాదు పిల్లరా.
వారి త్యాగాలు, అపోస్తుల త్యాగాలు, మొదటి శతాబ్దపు క్రైస్తవుల త్యాగాల వలనే ఇప్పటికీ మనము క్రైస్తవం గురించి చెప్పుకుంటున్నాము. నిజంగా మనము కూడా వారి బాటలో నడవాలనుకుంటున్నాము. దేవుని ప్రేమ మనకు అర్థమవుతుంది పిల్లారా. కానీ ఈరోజు అలా లేదు. అందరు ఎలా ఉన్నారు? చివరిగా మాట చూసి ముగించేసుకుందాం. యేసుక్రీస్తుల వారిని చూసి ఆ రోజు ఆయన బోధలు చేస్తుంటే ఏమన్నారంటే, అబ్బో ఆశ్చర్యము, ఎంత అద్భుతమైన బోధ, ఎంత బాగా చెప్తున్నారు అని అందరూ ఆశ్చర్యపడిపోయినారే. ఎంత గొప్ప స్వస్థతలు చేశారు అని ఆశ్చర్యపడిపోయిన వారే. మనకు భోజనం పెట్టాడు, ఆశ్చర్యపడిపోయిన వారే. కానీ ఒక మాట సత్యం చెప్పంగానే యేసుక్రీస్తుల వారిని, అన్ని అద్భుతాలు చేసినటువంటి క్రీస్తుల వారిని, అంత గొప్ప స్వస్థతలు చేసినటువంటి యేసుక్రీస్తుల వారిని చూసి, ప్రభువా నీకు నమస్కారం అని చెప్పలేదు. వాళ్ళు ఏం చేశారో తెలిసిన, విడిచిపెట్టి వెళ్ళిపోయారు యేసుక్రీస్తుల వారిని. పిల్లారా, త్యాగం లేదు. అన్ని మాటలు ఉన్నావు, మరి మాటలు విన్న తర్వాత మరి రావాలి కదా, నువ్వు త్యాగశీలుగా మారాలి కదా. త్యాగం వచ్చేసరికి విడిచిపెట్టేశారు పిల్లారా. ఒక మాట పలకంగానే యేసుక్రీస్తుల వారిని విడిచిపెట్టారు. ఒకసారి చూడండి ఆ మాట, యోహాను సువార్త పిల్లారా 6వ అధ్యాయం 66వ వచనం పిల్లారా. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. మరి అప్పుడు దాకా వెంబడించావు? ఆయన వెంబడిస్తే ఫుడ్ మనము వండుకోవాల్సిన పని లేదు, ఫుడ్ దొరుకుతుంది. ఆయన వెంబడిస్తే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు, హాస్పిటల్ ఖర్చు కూడా తగ్గిపోతుంది. ఆయనే స్వస్థపరుస్తాడు. అందుకోసం వెంబడించారు పిల్లలు. ఆ రోజు తినడము, స్వస్థపరచుకోవడము బాగుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు ఒక వాస్తవం సత్యం చెప్పారో, నన్ను తినాలి మీరు, నా శరీరాన్ని తిని నా రక్తం తాగువాడి నిత్య జీవం కలడంటే ఇది కఠినమైన మాట. మరి స్వస్థతలు చేయమన్నావు, మరి భోజనం పెట్టమన్నావు, అప్పుడు కఠినం అనిపించలేదు. ఎప్పుడైతే వాస్తవం చెప్పేసరికి పిల్లారా అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. త్యాగాలు లేవు. అలాంటి వారిగా మనం ఉండకూడదు. త్యాగాలు లేని జీవితాలుగా మనం ఉండకూడదు పిల్లారా. ఉన్న దాంట్లోనే. అలాగని ఆస్తులు ఇచ్చేయమని నేనెప్పుడు అన్నాను, మీకున్నదంతా ఇచ్చేయమని నేనెప్పుడు అన్నాను. మీరు మన దేవునికి మనం చేయగలిగింది చేయాలి. మనం సంతోషంతో ఎంత చేయగలిగింది అది చాలు, దేవుడు సంతోషిస్తాడు. అంతే పిల్లరా. మీరు బ్రతకకుండా మీరు రోడ్డున పడేసి ఆ బోధకుల్లాగా చెప్పినట్టుగా దశమ భాగాలు ఇవ్వండి లేకపోతే మీరు శపింపడతారు అలా అని మేము చెప్పం పిల్లరా. మనమైతే త్యాగాలు చేయాలి మన దేవుని కొరకు. మనల్ని పోషించేది దేవుడే పిల్లరా. జాగ్రత్తగా ప్రతి ఒక్క రూపాయి మేము దేవుని సేవకు వాడాలనే చూస్తున్నాం. మళ్ళా మేమేదో ప్లేసులు కొనేసి దేవుని పేరట మేమేదో గొప్పవారి అయిపోది ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామని అయితే సువార్తలకు రాలేదు. ఎందుకంటే దేవుడు జాబ్ ఇచ్చాడు. చివరికి ఆ జాబులు కూడా మేము నిజంగా త్యాగం చేసి దేవుని కొరకు బ్రతకాలనే ఉంది తప్ప మేము నిజంగా మరలా ప్రజల దగ్గర దోచుకోవాలనేది ఏం లేదు. ప్రజలకు అవసరమైతే పెడతామే తప్ప, పంచుతామే తప్ప ప్రజలు దోచుకునే విధానం అయితే మాకు దేవుడు నేర్పలేదు. బైబిల్ అది చెప్పలేదు. దోచుకునే వ్యవహారం వేరు పిల్లరా. అందుకే ఇలాంటి వారిని అందరిని చూసి దేవుడు పలికిన మాటలు ఒకసారి చూడండి. వీళ్ళు అలాంటి వారు, త్యాగాలు లేనటువంటి వారు, వెలుగు లేనటువంటి వారు. వాటిని బ్లాక్ హోల్స్ అంటారు. ఈ నక్షత్రాలలో సూర్యుని కంటే 20 రెట్లు పెద్దవిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఆరిపోయినప్పుడు అవి బ్లాక్ హోల్స్గా మారిపోతాయి పిల్లారా. బ్లాక్ హోల్స్గా వెలుగునివ్వవు, వెలుగు ఉండదు వాటిలో. ఆ వెలుగు లేక ఆరిపోయినటువంటి ఆ నక్షత్రాలు ప్రమాదకరమైన చుట్టూ ఉన్న వాటిని అన్నిటిని అట్రాక్ట్ చేస్తాయి. ఈరోజు మానవ సమాజాన్ని చూసి అవే మార్గం తప్పి తిరిగే చుక్కలు. దేవుడు వాటిని పోల్చి ఈ మానవాళిని గుర్చి చెబుతున్నాడు. మీరు లోకానికి వెలుగు, మీరు వెలగవలసినటువంటి మీరు వెలిగితే మంచిది, త్యాగాలు చేస్తే మంచిది. అలా కాకుండా మీ ఇష్టానుసారంగా మీరు కోరుకున్నట్టుగా ఈ లోకంలో జీవిస్తే ఒక కయ్యనులాగా, ఒక బిలాములాగా, ఈరోజు లోకంలాగా బ్రతికితే వారిని చూసి దేవుడు పలుకుతున్న మాటలు. యోధాపత్రిక పిల్లారా, యోధాపత్రిక మనం చూస్తే 13వ వచనం, తమ అవమానమును నురగ వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గం తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ఒక బ్లాక్ హోల్స్గా మారిపోయారు, మార్గం తప్పిపోయారు. ఎందుకంటే వెలుగు లేదు గనక. మనం క్రైస్తవుల్లో వాక్యం లేదు గనకనే మార్గం తప్పిపోయారు. మేము దేవునిలో ఉన్నామని చెప్పుకుంటారు, కాకపోతే వారు మార్గం తప్పినారనే సంగతి బైబిల్ తెలిసిన వారికి అర్థమవుతుంది, దేవుని మాటలు తెలిసిన వారికి అర్థమవుతుంది. బైబిల్లో రాయబడింది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి. అంటే వీళ్ళు మార్గం తప్పారా? సత్యం లేదా వీళ్ళలో? లేదు. మనము మరలా ఆ సత్యము తీసుకుని వెలిగించాలనే మనం ఈ కార్యాలు చేస్తున్నాం. అంతకు మించి మనం ఏం లేదు.
ఆరిపోయినటువంటి ఈ నక్షత్రాలను మళ్ళా వెలిగించాలి, మనము వెలిగించాలి అనే ఉద్దేశంతో ఈ వాక్యము మనం ప్రకటిస్తున్నాం పిల్లారా. కాబట్టి ఇందులో భాగస్తులని మనం అందరం ధన్యులం. మనం ఆపకుండా మానకుండా ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎవరు హింసించినా మనం ఏమాత్రము తృణీకరించకుండా మన త్యాగాలు మనం కొనసాగించాలి. మన దేవుని కొరకు, నా కొరకు, మీ కొరకు కాదు, మన దేవుని కొరకు మనం త్యాగాలు చేయాలి. అందుకే క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా అనేక విధాలుగా పరిచర్య చేయాలనే ఉద్దేశంతో కొత్త సాంగ్ రెడీ చేయాలని ఆశతో ఉన్నాం. రేపు చేయబోతున్నాం. ఆల్రెడీ సాంగ్ రాసింది, రేపు న్యూ ఇయర్లో రిలీజ్ చేయాలని ఆశ కలిగి ప్రయత్నం చేస్తున్నాం. మంచి మ్యూజిక్ తోటి దేవుని ప్రేమను తెలియజేసి ఒక సాంగ్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం పిల్లలు. మీ ప్రార్థనలో పెట్టండి. మీరేమైనా చేయగలిగితే సహాయం చేయండి. ఫోర్స్ఫుల్గా మేము ఏం చేయం. దేవుని పనిలో మేము ఉంటామనుకున్న వాళ్ళు చేయండి. చేయగలిగిందే దేవుని దగ్గర మనం బహుమానం పొందుకోవడం వరకు. ఒకవేళ ఎవరు చేయకపోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే మేమైతే రెడీగా ఉన్నాం త్యాగం చేయటం కొరకే. చేయగలిగిందే చేయటానికి మేము ఎప్పుడు రెడీ. మనమందరం ఉండాలి, అలానే ఉండాలి. ప్రతి ఒక్కరిని దేవుని కొరకు త్యాగశీలులుగా మారిపోయి దేవుని దగ్గర మెప్పు పొందాలని, దేవుని దగ్గర బహుమానం పొందాలని నేను కోరుకుంటున్నా మనసారి పిల్లరా. ప్రతి ఒక్కరికి బహుమానం పొందాలి. ఏదో భూమి మీద దేవుని నమ్మామనుకొని చివరికి దేవుని దగ్గర ఏ బహుమానం లేకుండా పోతే ఏం ప్రయోజనం? దేవుని దగ్గర ఎలా బహుమానం పొందాలో ఆ సూత్రాలు, ఆ ట్రిక్స్ లేదా సీక్రెట్స్ రివీల్ చేస్తున్నాం. అందుకే మనం బహుమానం పొందాలంటే దేవుని కొరకు త్యాగాలు చేయాలి. అదే పని, దేవుని పని. మన కాలాన్ని, మన కష్టాన్ని తండ్రి కుమారుడు ఏ విధంగా త్యాగం చేశారో మనం కూడా అలా త్యాగం చేయగలిగేటట్టు మారాలి పిల్లరా. వారే నిజమైన క్రైస్తవులు, వారే దేవుని ప్రేమించేవారు. ఆ దేవుని ప్రేమించే వారిగా మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాము. అందరు తల్ల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, మీ త్యాగము, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తుల వారి త్యాగము ఎంతో ఉన్నతమైనది నాయన. మేము వెలపెట్టి కొలవలేము తండ్రి. ఈరోజు మిమ్మల్ని నమ్మినాము, మీ ప్రియకుమారుని నమ్మాము అని చెప్పుకుంటున్నటువంటి మేము కూడా త్యాగం చేయవలసిన వారిగా ఉన్నాం నాయన. ప్రేమకు ఇండికేషను అదే ప్రభువా. మేము ప్రేమించామని తెలియాలంటే మాలో త్యాగాలు ఉండాలి మీ కొరకు తండ్రి. ఆ త్యాగాలు లేని జీవితాలు వృధానే తండ్రి. దేవా, భక్తులు అలానే చేశారు, అపోస్తులు అలానే చేశారు నాయన, ప్రవక్తలు అలానే చేశారు. మీ కొరకు త్యాగాలు చేశారు, వారికి చేయగలిగిందంతా చేశారు నాయన. ఈరోజు వారినే స్ఫూర్తిగా మేము పెట్టుకొని, వారినే మాదిరిగా మేము పెట్టుకొని తండ్రి, ఒక క్రీస్తులాగా, అపోస్తులాగా మేము భూమి మీద జీవించి నాయన దేవా, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వెలుగుగా మేమందరము మారులాగున మీ మాటలు మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఆ మాటలు మేము పాటించి మీ కొరకు ఉన్నతంగా బ్రతుకులాగున మన ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ దేవా, మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని, వారి అవసరాలలో, వారి ఇబ్బందుల్లో, వారి కష్టాల్లో తోడుగా ఉండి వారిని బలపరిచి, స్థిరపరిచి మీలో ఫలించే వారిగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దుతారని వేడుకుంటూ తండ్రి. ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పిల్లరా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.